ఇవాళ ఈ దినాన మనము ఐక్యత గురించి చూసుకుందాం. ఐక్యత అంటే మనకు మొట్టమొదటిగా గుర్తొచ్చేది ఏంటి? సంఘంలో ఐక్యత కలిగి ఉండాలి, కుటుంబాల్లో ఐక్యత కలిగి ఉండాలి. అలాగే చూద్దాం, చూడండి ఆదికాండము 6వ అధ్యాయము 20వ వచనం చూడండి. నీవు వాటిని బ్రతికించి ఎంచుకొనుట కలిగి వాటి జాతుల ప్రకారము పక్షులలోను వాటి జాతుల ప్రకారము జంతువులలోను వాటి జాతుల ప్రకారము నేలను ప్రాకు వాటన్నిటిలోను ప్రతి జాతిలో 2 చొప్పున నీ యొద్దకు అవి వచ్చును. చాలండి. ఇక్కడ నోవాహు దినాల్లో జలప్రళయం వచ్చినప్పుడు ప్రభువారు ఆయన ఆజ్ఞించినప్పుడు వాడ నిర్మిస్తాడనమాట. వాడ నిర్మించినప్పుడు ముందుగా ఎవరు ఏం తెలుసుకోవాలన్నమాట. అంటే ఏదో చేస్తున్నాడులే, వాడ చేస్తున్నా అంటే ఏదో తెలియకుండా చేస్తున్నాడు, ఇక్కడ వాన పడిద్దా అది అనుకున్నారు. తర్వాత ప్రభువారు చెప్పినట్టుగా వర్షం స్టార్ట్ అవుతుంది అనమాట. వర్షం స్టార్ట్ అయినప్పుడు ముందుగా ఏం చెప్తారు ప్రభువారు? అన్ని జాతుల నుంచి 2 చొప్పున, అంటే అడవిలో ఉన్న ప్రతి ఒక్క జీవికి సంబంధించి ప్రతి ఒక్క జీవి 2 చొప్పున ఓడలోకి వెళ్తాయి అనమాట. ఓడలో నోవాహు కుటుంబం కూడా ఉంటుంది అనమాట. వీళ్ళందరూ ఏం చేశారు? అక్కడ ఐక్యత కలిగి ఉన్నారు. ఐక్యత కలిగి ఉండబట్టేగా మరి, లేకపోతే ఆ క్రూర మృగాలు కానీ ఇవన్నీ కానీ ఆ కుటుంబాన్ని తినేయటము, అక్కడ ఉన్న జీవులు పెద్దవాటిని చిన్నవాటిని తినేయటం కానీ చేస్తే కదా. అక్కడ దేవుడికి లోబడి అవి ఏం చేసినాయి? ఒక ఐక్యత కలిగి జీవించినాయి అనమాట. ఈ దినాల్లో మనం జీవిస్తున్నాం అలాగా? మన కుటుంబాల్లో ఉందా ఐక్యత? మన సంఘాల్లో ఉందా? లేదు. మన ఐక్యత కలిగి జీవించాలి ప్రియులారా. ఐక్యత కలిగి జీవించినప్పుడు మనం ఎంతో ఆశీర్వాదం చూస్తాం అనమాట. నేను ఎంతో సందర్భాలు చెప్తూ ఉంటాను, ఆశీర్వాదం చాలా విలువైనది. ఐక్యత నుండి మనకి విశ్వాసం కూడా వస్తుంది. ఐక్యత నుండి విశ్వాసము, సమాధానము, సంతోషం వస్తూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఒక ఉదాహరణగా ఒక స్కూల్ చూసుకున్నట్టయితే అనేక రకాల మత వాళ్ళు వస్తారు, అందరూ వచ్చి ఒకసారి చదువుకుంటూ ఉంటారు సంవత్సరాలు. వాళ్ళంతా ఏం చేస్తారు? ఒక ఐక్యత కలిగి ఒక యూనిటీగా ఉంటారా లేదా? అలా ఒక స్కూల్లోనే జీవిస్తున్నప్పుడు మనం ఎందుకని జీవించట్లేదు? మన సంఘంలో కానీ మన కుటుంబాల్లో కానీ మనం కూడా ఒక ఐక్యత కలిగి జీవించడానికి మనం ప్రయత్నం చేయాలి. ఐక్యత అనేది ఎంతో విలువైనది అనమాట. ఐక్యత అనేది విశ్వాసాన్ని అభివృద్ధి పరిచేది అనమాట. మన విశ్వాసం అంటే ఉంటున్నాం కాదు, కానీ ఆ విశ్వాసాన్ని అభివృద్ధి పరచుకోవాలంటే ముఖ్యంగా మనం ఉండాల్సింది ఐక్యత కలిగి జీవించాలి. మన కుటుంబాల్లో కానీ మన సంఘాల్లో కానీ ఐక్యత కలిగి జీవించినప్పుడు మనం అభివృద్ధి పొందగలుగుతాం, ఆశీర్వదించగలుగుతాం అన్నమాట. చూడండి మత్తయి సువార్త 13వ అధ్యాయం 31వ వచనం చదవండి. మన విశ్వాసం ఎట్లా ఉంటుందో చెప్తున్నారు. దేన్ని ఉపమానంగా చెప్తున్నారు? చాలు. ఇక్కడ చూడండి, ఆవగింజ కూడా ఎంత అది చిన్నదన్నమాట. అది విశ్వాసం ద్వారా అది ఉన్నప్పుడు ప్రభు వారు ఏం చేస్తారు? దాన్ని మహావృక్షంగా చేస్తే దాని మీద అంత చెట్ల మీద పక్షులు వచ్చి నివాసం చేస్తాయి, ఆకాశ పక్షులు అన్నీ వచ్చి నివాసం చేస్తాం. అలాంటిగా అభివృద్ధి చేస్తాడన్నమాట ఐక్యతతో కలిగి ఇస్తే. అలాంటి ఆవగింజంత విశ్వాసం కూడా మనకి ఉండాలి. ఉపమానంగా చెప్తున్నారు అన్నమాట. ఇక్కడ ఆవగింజంత ఉపమానం అంటే ఆవగింజంత విశ్వాసం మనలో ఉంటే మనం ఎంత అభివృద్ధి చెందుతాము? మహావృక్షంలాగా మనం కూడా అభివృద్ధి చెందుతాం అన్నమాట. ఈ దినాన మనం ఒక ఐక్యత కలిగి జీవించాలి అని ప్రియులను నేను కోరుతున్నాను. 2వ ఉపమానంగా చూద్దాం, చూడండి. లోకాసు సువార్త 17వ అధ్యాయము 5వ వచనం చదవండి. మీరు ఆవగింజంత విశ్వాసము గలవారైతే ఈ కంబలి చెట్టును చూచి నీవు వేళ్లతో కూడా పెళ్లగింపబడి సముద్రంలో నాటబడుమని చెప్పినప్పుడు అది నీకు లోబడి. చూడండి, ఇక్కడ ఆవగింజంత విశ్వాసం మనలో విశ్వాసం గలవారైతే అని అంటున్నాడు ప్రభు వారు. ఇక్కడ మనం విశ్వాసం గలవారైతే ఇక్కడ కంబలి చెట్టును చూసి నీవు వేళ్లతో పెగలించబడి సముద్రంలో నాటబడి చెప్పినప్పుడు అది మీకు లోబడుతుంది. మనం విశ్వాసం కలిగి జీవిస్తున్నప్పుడు మనకి లోపడింది ఏదైనా ఉందా? ప్రతిదీ లోపడుతుంది అనమాట. మన విశ్వాసం అనేది కలిగి జీవించలేకపోతున్నాం అనమాట. విశ్వాసాన్ని కలిగి జీవించినప్పుడు ప్రతి ఒక్కటి ఐక్యతలు కలిగి లోపడతామని మనకి అన్నీ లోపడతాయి అనమాట. ఒక కమ్మడి చెట్టే కాదు, ప్రతిదీ లోపడతాయి అనమాట. మనకి ఆ విశ్వాసం అనేది మనం సమకూర్చుకోవాలన్నమాట.
ఇలాగ చూడండి, విశ్వాసంలో ఎవరు ఏం జయించారు అనేది ఒకసారిగా చూద్దాము. సమూయేలు గ్రంథము, మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 48, 49, 50 వచనాలు చదవండి. మొదటి సమూయేలు 17. ఫిలిష్తీయుడు లేచి దావీదును పరిగెత్తకై అతనికి ఎదురుపోగా దావీదు వానిని ఎదుర్కొనుటకు సైన్యము తట్టు త్వరగా పరిగెత్తిపోయి తన సంచిలో చేయి వేసి అందులో నుండి రాయి ఒకటి తీసి వడిసెలతో విసిరి ఆ ఫిలిష్తీయుని నుదుట కొట్టెను. ఆ రాయి వాని నుదుట చొచ్చినందున వాడు నేలను బోర్లపడి దావీదు ఫిలిష్తీయుని కంటే బలాఢ్యుడై ఖడ్గము లేకయే వడిసెలతోనూ రాతితోనూ ఆ ఫిలిష్తీయుని కొట్టి చంపెను. చాలండి. ఇక్కడ దావీదు బాలుడుగా ఉంటాడనమాట. దావీదు అన్నదమ్ములు 5 అయితే వీళ్ళు బాలుడు. దావీదుకి చిన్నవారు అనమాట. దావీదు చిన్నవారు అయినప్పుడు వీళ్ళు అన్నలు ఏం చేస్తారంటే యుద్ధానికి వెళ్తారు. యుద్ధానికి వెళ్ళి యుద్ధ రంగంలో ఉన్నప్పుడు వాళ్ళ తండ్రి గారు పంపిస్తారనమాట. నువ్వు అన్నల దగ్గరికి వెళ్ళి పలానా ఇచ్చిరామని చెప్పి పంపిస్తారనమాట దావీదు గారిని. దావీదు గారిని పంపించినప్పుడు అన్నలు వచ్చి నువ్వు ఈ వంక పెట్టుకొని నా దగ్గరికి వచ్చావా, యుద్ధ రంగానికి నువ్వు రావాలని వచ్చావా అని అన్నలు ఇసుకుంటారు దావీదుని. అప్పుడు ఇసుకున్నప్పుడు తర్వాత ఇక్కడ దావీదుకి అవకాశం వచ్చింది అనమాట. దేవుని ద్వారా అవకాశం వచ్చినప్పుడు అక్కడ గొల్లియాతుని ఏం చేస్తాడు, చంపుతాడనమాట. ఒక రాయి తీసుకొని వీళ్ళు కత్తులతో కట్టాలతో యుద్ధం చేస్తున్నా కానీ జయించలేదు. దావీదు వచ్చేసి దావీదు మహారాజు ఏం చేస్తాడు, ఒక చిన్న రాయి తీసుకొని గొల్లియాతుని చంపుతాడనమాట. అది అంత విశ్వాసం అనమాట. అక్కడ దేవుడు ఒక విశ్వాసాన్ని కనపరిచాడు, ఒక ఐక్యత. అలాంటి విశ్వాసం మనం ఆశీర్వాదాన్ని మనం పోగొట్టుకున్నప్పుడు అలాంటి దావీదు గారిలాగా దావీదు గారు బాలుడైనప్పటికీ ఒక గొల్లియాతుని ఎలా చంపగలిగాడు. మనము క్రైస్తవులై ఉండి మనం సంఘాల్లో ఉంటున్నామంటే ఏది జయించలేకపోతున్నాం. ఎందుకని మన కుటుంబాల్లో మన కలహాలను జయించలేకపోతున్నాం, శోధనను జయించలేకపోతున్నాం, సంఘాన్ని అభివృద్ధి ఎందుకు పరచలేకపోతున్నాం, ఒక విశ్వాసాన్ని అభివృద్ధి ఎందుకు పరచలేకపోతున్నాం అనమాట. మన జీవితాల్లో మనం చూసుకోవాలా. మన కుటుంబాల్లో కానీ మన జీవితంలో మన సంఘంలో ఐక్యత అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఐక్యత ద్వారా ఎన్నో విజయాలు పొందారనమాట. ఐక్యత నుంచే విశ్వాసం వచ్చింది. విశ్వాసాన్ని బట్టి అభివృద్ధి చెందుతాం. విశ్వాసం ద్వారా మనకి ఎన్నో మేలులు పొందుతాం. మన బైబిల్లో రాసిన విశ్వాసం ద్వారా మన పితరులు ఎందరో రాజ్యాన్ని జయించారండి. మనం కూడా అలాంటి విశ్వాసాన్ని మనం కనపరుచుకోవాలన్నమాట. ఇది అలాంటి విశ్వాసం, అలాంటి ఐక్యత ఉందా? లేదు. సంఘాల్లో కూడా లేదు, కుటుంబాల్లో కూడా. ఇలాంటి కుటుంబాల్లో విడిపోవడానికి కూడా గల కారణాలు ఐక్యత లేకే. ఆశీర్వాదం పోగొట్టుకుంటున్నామంటే దానికి కారణం ఐక్యత లేకే. ఒకరికొకరు సమాధానంగా పరచుకోవాలి, ఒకరికొకరు లోబడి జీవించాలి. తల్లిదండ్రులకు పిల్లలు లోపడాలి, భర్తలకు భార్యలు లోపడాలి. ఎవరికి వారు లోబడి జీవించినప్పుడే కుటుంబం అంటే ఒక ఐక్యత కలిగి జీవిస్తుంది అనమాట. అలాంటి ఐక్యత లేనప్పుడు మనం ఏమైతే మన ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటాం. ఇది మనం అదే చూస్తున్నాం, అదే జరుగుతుంది మనకి. నా కుటుంబాల్లో మన కుటుంబాల్లో అదే జరుగుతుంది. వీళ్ళ ఐక్యత కలిగి జీవించడం అలాగే చాలా ముఖ్యమైనది. ఐక్యత ద్వారా అంతా ఆశీర్వాదం పొందుకుంటామండి. అలాగే ఇంకొకరిని చూడండి. న్యాయాధిపతుల గ్రంథము 15వ అధ్యాయము 14, 15 వచనాలు. ఇక్కడ సంసోను గురించి చూడండి. న్యాయాధిపతుల గ్రంథము 15వ అధ్యాయము 14, 15 వచనాలు. అతడు లేనికి వచ్చే వరకు ఫిలిష్తీయులు అతనిని ఎదుర్కొని కేకలు వేయగా యెహోవా ఆత్మ అతని మీదికి బలముగా వచ్చినందున అతని చేతులకు కట్టబడిన తాళ్లు అగ్ని చేత కాల్చబడిన ఇనుపనార వలెనాయెను. సంఖ్యలను అతని చేతుల మీద నుండి విడిపోయి అతడు గాడిద యొక్క పచ్చి దవడ ఎముకను కనుగొని చెయ్యి చాచి పట్టుకొని దాని చేత 1000 మంది మనుషులను చంపాడు. అప్పుడు సంసోను గాడిద దవడ ఎముకతో ఒక కుప్పను 2 కుప్పలను నేను చంపి ఉన్నాను. గాడిద దవడ ఎముకతో 1000 మంది నరులను చంపి ఉన్నాను అని. చాలండి. ఇక్కడ సంసోను గారిని చూసుకుందాం. సంసోను మహాబలాజ్యుడు అయినప్పటికీ ఏంటంటే ఒక స్త్రీని మోహించి స్త్రీ వలలో పడ్డారన్నమాట. పడ్డప్పుడు వాళ్ళ ఒక తల్లిదండ్రులు వాళ్ళ సంగతులు ఫిలిష్తీయులు ఏం చేస్తారంటే ఎలాగైనా సంసోన్ని చంపాలని చెప్పి దానికంటే ముందుగా ఏం చేస్తారంటే ఆమె తండ్రిని ఇద్దరిని కాల్చి వేస్తారు, చంపుతారన్నమాట. చంపి మాకు ఆ ఫిలిష్తీయుని అప్పచెప్పమని చెప్పి 5 ఫిలిష్తీయుని అదే సంసోన్ని అప్పచెప్పమని చెప్తారు. చెప్పినప్పుడు ఆయన ఏం చేస్తారంటే వీళ్ళు
తాళ్ళతో కట్టేసి వాళ్ళకి అప్పు చెప్తానికి చూస్తారనమాట. తాళ్ళతో కట్టేసి అప్పు చెప్పినప్పుడు అప్పుడు ఏమవుతుంది ప్రభు వారు ఇంకోసారి చదవండి 14వ వచనము. అతడు లేహీకి వచ్చే వరకు ఫిలిష్తీయులు అతనిని ఎదుర్కొని కేకలు వేయగా ఆ. యెహోవా ఆత్మ అతని మీదికి బలముగా వచ్చినందున ఆ. అతని చేతులకు కట్టబడిన తాళ్ళు అగ్ని చేత కాల్చబడిన జనపనాల వలెనాయెను. ఆ, సంఖ్యలను అతని చేతుల మీద నుండి విడిపోయేది. ఆ, అతడు గాడిద యొక్క పచ్చతోడి ఎముకను కనుగొని చెయ్యి చాచి పట్టుకొని దాని చేత 1000 మంది మనుషులను చంపాడు. చాలండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చేశారన్నమాట సంవత్సరం ప్రభు వారు అది ఆ సమయానికి ఆ తాళ్ళని ఏం చేసి అగ్ని చేత కాల్చి వేశారన్నమాట. అంటే అంత బలాజీని కట్టి వేస్తే అవి ఎలా అయిపోయినాయి అంట, జనపనారలాగా అయిపోయినాయి అనమాట. అంటే ఆయనకి ఒక లెక్క అంటే చిన్న తాళ్ళలాగా అయిపోయినాయి అనమాట. ఇక్కడ అక్కడ సంసోను గారు ఏం చేస్తున్నారు, అక్కడ ఒక చూద్దాం చూడండి, గాడిద తీసుకుని ఎంతమందిని చంపుతున్నారు, 1000 మందిని చంపుతున్నారు. ఆ సంఖ్యలు తెగిపోయినాక ఆ తాళ్ళు తెగిపోయినాక ఏం చేస్తున్నాడు, 1000 పచ్చి గాడిద ఎముకను తీసుకొని 1000 మందిని చంపుతున్నాడు అనమాట. ఎవరిచ్చారు ఆయనకి ఆ బలము? దేవుడు ఇచ్చాడు. దేవుని ద్వారా ఇచ్చాడు, విశ్వాసం ద్వారా ఇచ్చాడు. సంసోను అక్కడ విశ్వాసం ఉంచాడు కాబట్టి ఆ దేవుడు ఆ సమయానికి ఆ పట్టులు చంపటము, అలాగే ఆయనకి ఆ పచ్చి దవడ ఎముక దొరకటము, దాని ద్వారా 1000 మందిని చంపుతాడు అన్నమాట. అలాగే మనం ఈ దినాల్లో మన సంఘాల్లో ఎలా ఉండాలి మనం ఒకసారి పరిశోధన చేసుకోవాలన్నమాట. ప్రభు వారు ఆ సమయానికి ఆ క్షణానికి మనకి ఏదో ఒక ఆశీర్వాదం చూపిస్తాడండి. మనం దేవుని యందు విశ్వాసం ఉంచితే. ఇక్కడ సంసోను అయితే ఏ విధంగా విశ్వాసం ఉంచాడో ఆ సమయానికి పచ్చి దవడ ఎముకని 1000 మందిని అలా ఫిలిష్తీయులను హతమార్చాడు. మనం కూడా మన జీవితాల్లో మనం ఎంతో ఐక్యత కలిగి జీవించినప్పుడు మనం ఆశీర్వాదం చూడగలుగుతాం. కుటుంబాల్లో ఈ దినాలను చూస్తా ఉంటే ఒక ఐక్యత లేకే, ఒక ఇమ్యూనిటీ లేక దినాలు ఉన్నాయన్నమాట. ఐక్యత లేకుండా సంఘాలన్నింటినీ చెడగొట్టుకోవడం కానీ కుటుంబాల్లో కానీ మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ఇది ఆశీర్వాదాన్ని పొందుకోగలుగుతాం. ఈ యొక్క వర్తమానం ద్వారా మనకి ఏమర్థమైంది, ఐక్యత కలిగి జీవించాలి. ఐక్యతతో ఉంటే మనం ఏమేమి పొందుకుంటాం, ఆశీర్వాదాలు పొందుకుంటాం, సంతోషం సమాధానం చూస్తాం అన్నమాట. ఇక్కడ మనము ఐక్యత ద్వారా ఆశీర్వాదించబడ్డ వాళ్ళు ఎంతమంది చూసాము, ఇద్దరు చూసాము. ఎవరెవరిని చూసాము, దావీదు మహారాజుని చూసాము, సంసోనుని చూసాము అన్నమాట. విశ్వాసం ఉంచారు దేవుని యందు. దావీదు మహారాజు చిన్నవాడు అయినప్పటికీ కూడా ఎంత పెద్ద గొలియాతుని చంపించి యుద్ధాన్ని చేశాడు అన్నమాట. అలాగే సంసోను కూడా ఆ ఫిలిష్తీయుల్ని 1000 మందిని పచ్చి దవడ ఎముక తీసుకొని 1000 మందిని హతమార్చాడు అనమాట. ఎంత విశ్వాసం కనపరిచాడు చూడండి. అలాంటి విశ్వాసం మనం ఈ జనాన్ని కనపరిచేవాడిగా ఉండాలి. వచ్చి వెళ్ళేవాడిగా ఉండగా మన వాక్య ప్రకారంగా జీవించడం, ఒక ఐక్యత కలిగి జీవించడం, ఒక సమాధానం కలిసి జీవించే వారిగా మనం ఉండాలి. ఆ ఐక్యత సమాధానం అనేది మన కుటుంబాల్లో మన సంఘాలు ఎంతో ఆశీర్వాదాన్ని చూడగలుగుతాం అనమాట. ఆశీర్వాదాన్ని అభివృద్ధి పొందేవాడిగా చేస్తాం ఒక ఐక్యత కలిగి ఉంటే. ఈ దినాల్లో ఆశీర్వాదాన్ని అభివృద్ధి పొందుతుందా, వెళ్తున్నాం అంటే ఆచార అలవాటుగా వెళ్తున్నామే కానీ ఒక ఐక్యత లేదన్నమాట. ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోతున్నాం, ఆశీర్వాదాన్ని అభివృద్ధి పరచలేకపోతున్నాం. మనం ఏ ఐశ్వర్యాలు ఆశ్రయించామో మన దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన ఆశీర్వాదాన్ని పొందుకునే వారికి ఎలా ఉండాలంటే మనం ఉన్న వాక్యాన్ని ఇతరులకు పంచుకున్నప్పుడు మనం ఆశీర్వదించబడతాం, సంఘంలో మనం అభివృద్ధి పొందగలుగుతాం. ఈ దినాన ఈ వర్తమానం ఈ వాక్యం అందరికీ అర్థమైందని నేను కోరుకుంటున్నాను. మనం ఏం కలిగి జీవించాలా, ముఖ్యంగా ఐక్యత కలిగి జీవించాలా. కాబట్టి ఈ వర్తమానం అందరికీ అర్థమైందని కోరుకుంటూ ప్రార్థన చేసుకుందాం. ఇంతతో ముగిస్తున్నాను. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా నాయన, నీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు నా ప్రభు. అయ్యా నా ప్రభు, అయోగ్యుడు నా ప్రార్థనైన ప్రభు, మీరు ప్రేమించిన ఆయన నీ సన్నిధానంలో నిలబెట్టిన ఆయన ఈ రీతిగా బోధించడం నాకు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు నా ప్రభు. అయ్యా నా ప్రభు, నేనైతే నా ప్రభు ఒక ఐక్యత లేని ప్రభు జీవిస్తున్నాను నా ప్రభు. ఐక్యత ద్వారాగా నా ప్రభు ఎంతో ఆశీర్వాదము విశ్వాసం ఉందిగా నా ప్రభు. అలాంటివన్నీ నేను కోల్పోతున్నాను నా ప్రభు. దయతో నన్ను క్షమించండి నాయన. అలాగే ప్రభు, దావీదు మహారాజు ఆయన చిన్నవాడైనప్పటికీ కూడా ప్రభు గొలియాతుని ఎలా జయించాడు నా ప్రభు. ఎంతో రంగంలోకి వెళ్ళి యుద్ధం చేశాడు నా ప్రభు. అలాగే సంసోను నా ప్రభు వచ్చి గాడిద ఎముకను తీసుకుని 1000 మందిని ఎలా హతమార్చాడు నా ప్రభు. అలాగే ప్రభు నేను కూడా నా ప్రభు
అయ్యా నీ అందు భయభక్తులు కలిగి జీవించే వారికి మాకు సహాయం దయచేయండి నా ప్రభా. అయ్యా విశ్వాసం ద్వారా ముందుకెళ్ళటమే మాకు సహాయం దయచేయండి నా ప్రభా. మా సంఘం అభివృద్ధి పరచడానికి కూడా మీరు ప్రభు చేసి సహాయం దయచేయమని అడుగుతున్నాను నా ప్రభా. అయ్యా నా మాటలు ఏదైనా తప్పులుంటే దయతో క్షమించమని అడుగుతున్నాను నా ప్రభా. అయ్యా ఈ ఆరాధన నా ప్రభు ఆది నుండి అంతవరకు మీరే తోడయండి, తెచ్చుని దయపరచమని యేసు క్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. నెక్స్ట్ లేని యశ్వంత్ గారు వచ్చి వర్తమానం అందిస్తారు. అందరికీ వందనాలండి. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకున్నాము. పరిశుద్ధుడా మహానదుడా తండ్రి నీకు వేలాది వందనాలు ప్రభా తండ్రి వేసే గత వారం నుంచి ఆదివారం వరకు తండ్రి వేసి మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి తండ్రి వేసి మమ్మల్ని కాపాడినందుకు వందనాలు ప్రభా. ఇదిగో ప్రభా తండ్రి అందరం తండ్రి వేసే సంఘానికి వచ్చున్నాం తండ్రి వేసి మీ యొక్క వాక్యాన్ని వినడానికి. ఇంకా రావాల్సిన బిడ్డలు ఎవరైనా ఉంటే తండ్రి వేసి వాళ్ళు కూడా త్వరపడి వచ్చేలాగా సహాయం చేయమని, అలాగే వినేవారు తండ్రి వేసి ఎక్కడ నిద్ర పోకుండా తండ్రి వేసి నిద్రాన్ని ఎక్కడ పనిచేయకుండా శ్రద్ధగా వినేలాగా సహాయం చేయమని ఇచ్చిన ప్రార్థన మీ పాదాల్సిన చేర్చుకోమని నదుడైన యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికి వందనాలండి. ఈరోజు మనం మందిరాల గురించి తెలుసుకుందామండి. మందిరాలు అంటే ఏంటి? చర్చిలు కానీ వాటికి ఎన్నో పేర్లు ఉంటాయి కదండి. మందిరాలకి ఏమేమి ఉంటాయి? చర్చి అంటారు, గుడి అంటారు, ఆలయం, ఇంకా కొన్ని పేర్లతో పిలుచుకుంటారు. ఈరోజు మనం మందిరాల గురించి తెలుసుకుందాం. అంటే అసలు మొదటి నుంచి మందిరాలు ఎట్లా ప్రారంభించారు, మొదట్లో మందిరాలు ఎట్లా ఉండేవి, ఇప్పుడు వచ్చేసరికి మందిరాలు ఎట్లా ఉన్నవి అనేది మనం చూసుకుందాం. ఈరోజు మనం ముఖ్యంగా మందిరానికి ఎందుకు వస్తామండి? ప్రార్థన చేసుకోవడానికి, దేవుడిని ప్రార్థించడానికి. వారంలో మనం ఒకరోజు మందిరానికి వస్తాం, ఆదివారం. దేవుడిని ఆ రోజు మనం దేవుడిని స్తుతిస్తూ ఉంటాం కదా. అసలు ఆ మందిరాలు మొదటగా ఎట్లా ప్రారంభించబడ్డాయో చూద్దాము. ఆదికాండం 8వ అధ్యాయం 20వ వచనం చూడండి. ఆదికాండము 8వ అధ్యాయం 20వ వచనం. అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠం కట్టి, చాలే అండి. నోవాహు గారు ఏం చేశారంట? యెహోవాకు బలిపీఠం కట్టారంట. మొదటిగా అండి మందిరాలు ఉండేవి కాదండి. అంటే ఇట్లా మనకి ఇట్లా డాబాలు వేసి కానీ ఇట్లా రేకుల షెడ్ వేసి కానీ మనకి చర్చిలు ఇట్లా ఉండేవి కాదు. వాళ్ళు కేవలం ఏం చేసేవాళ్ళంటే దేవునికి ఏమైనా అర్పించాలనుకున్న లేదు, దేవుని స్తుతించాలన్నా కానీ దేవుడు వాళ్ళకి చేసిన వాటి ఆ పనుల్లో తనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలన్నా కానీ వాళ్ళు ఏం చేసేవాళ్ళు? బలిపీఠాలు కట్టి బలులు అర్పించేవాళ్ళు. ఇంకా దాన్నే వాళ్ళు పాటిస్తూ వచ్చేవాళ్ళు. అదే మనం చూద్దాం ఇంకొంతమంది ఎట్లా బలిపీఠాలు కట్టారని. ఆదికాండం 12వ అధ్యాయం 7-8 వచనాలు. ప్రత్యక్షమయ్యి చెప్పగా ఒక బలిపీఠం కట్టాను. ఇందాక నోవాహు గారిని చూసాం కదండి బలిపీఠం కట్టినప్పుడు. ఇక్కడ ఎవరిని చూస్తున్నాం మనం? అబ్రహాం గారిని చూస్తున్నాం. అలాగే ఇంకొక అతన్ని చూస్తున్నాం. 13వ అధ్యాయం 18వ వచనం. అబ్రహాం గారు ఇంకోసారి కూడా కడతారు. కట్టాను. చాలండి. మనం పాత నిబంధనలో స్టార్టింగ్ లో చూసుకుంటే మందిరాలు అనే విషయాలు ఉండేవి కాదు. కేవలం వాళ్ళు ఏం చేసేవాళ్ళు? బలిపీఠాలు కట్టి దేవునికి అర్పణలు అర్పించేవాళ్ళు, అంతే కదా. మందిరం అనేది చాలా తక్కువగా మనకు వినపడేది. ఏంటంటే స్టార్టింగ్ లో దేవుడు వాళ్ళకి చేసిన కార్యాల గురించి. ఇప్పుడు మనకి దేవుడు ఏదైనా కార్యాలు చేస్తే మనం ఏం చేస్తాం? ఆదివారం వచ్చి కృతజ్ఞత పొడి పెట్టుకుంటాము, పలారాలు పెట్టుకుంటాం. అట్లానే వాళ్ళకు కూడా దేవుడు ఏమైనా చేస్తే వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే బలిపీఠాలు కట్టి బలులు అర్పించేవాళ్ళు. ఆ సమయంలో పాత నిబంధన కాలంలో ఆ బలిపీఠాల దగ్గర నుంచి తర్వాత ఎట్లా రూపాంతరం చెందినాయో మనం చూద్దాము. నిర్గమకాండం 25వ అధ్యాయం 9వ వచనం చూడండి. నిర్మింపవలెను. చాలండి. ఇక్కడ ఏం చేస్తున్నాడు? దేవుడే, యెహోవా దేవుడే చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? నేను నీకు కనుపరచు విధముగా నిర్మింపవాలి. ఇక్కడ చెప్తున్నాడండి దేవుడు పర్టికులర్గా ఏం చేయాలని, మందిరాన్ని నిర్మించమని చెప్తున్నాడు దేవుడే. అంత ముందు దాకా ఎవరికైనా చెప్పాడా? ఎవరికి చెప్పలేదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే స్పెషల్ గా దేవుడే చెప్తున్నాడు, నాకు ఒక
మందిరాన్ని మీరు నిర్మించాలి. ఇక్కడ నుంచి చూసుకుంటా ఉంటే ఆ మందిరం యొక్క కొలతలు, వాటిలో ఏవైతే వస్తువులు వాడాలో, ఎట్లా మందిరం నిర్మించాలనేది ప్రతిదీ ఈ అధ్యాయంలో డీటెయిల్ గా చెప్తాడు. అలాగే 26వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఒక మందిరము చేయవలెను, నీల ధూమ్ర రక్తవర్ణములు గల పేనిన సన్నపు నారతో చేయవలెను. ఇక్కడ కూడా చెప్తున్నాడు. ఇందాక మందసం గురించి, ఇదేమో మందిరం గురించి. అప్పుడు ఏంటంటే మనకి ఎక్కువ ఏముండేవి, ఇట్లా ఇటుక రాళ్ళతో కానీ సిమెంట్ రాళ్ళతో కట్టిన ఇల్లు కానీ ఉండేవా? అది ఎక్కువ ఏం వాడేవారు? గుడారాలే ఉండేవి. వాటిలో దేవుడు చెప్తున్నాడు ఏ విధంగా మందిరానికి కట్టాలో, ఆ మందిరానికి ఏ విధమైన క్లాత్ లేదా పట్టా వాడాలో ఇక్కడ క్లియర్ గా దేవుడు మెన్షన్ చేశారు. అప్పుడు ఏం చేశారు దేవుడు, మోషే గారు ఏం చేశారు, దేవుడు చెప్పినట్లు ఆ యొక్క గుడారాన్ని వాళ్ళు అప్పుడు చేశారు. దాన్నే వాళ్ళు ఏం చేస్తున్నారు, మందిరంగా ఉపయోగిస్తున్నారు. వాళ్ళు తయారు చేసిన మందసాన్ని ఆ గుడారంలో పెట్టి దాన్ని ఒక మందిరం లాగా ఉపయోగించుకున్నారు. అయితే అట్లా ఇప్పుడు ఏంది, ఫస్ట్ బలిపీఠాలు కదా ఇందాక మనం మాట్లాడుకున్నాం. తర్వాత ఇప్పుడు ఏమైంది, ఆ బలిపీఠాల నుంచి గుడారాల లాగా వచ్చినాయి. ఇప్పుడు మన ఇళ్ళు కూడా మనం చూసుకుంటే ఫస్ట్ లో మనం ఏ ఇళ్లలో ఉండేవాళ్ళం, మన తాతలు కానీ ఎవరన్నా పూరిళ్లలో ఉండేవాళ్ళం. తర్వాత వచ్చేసరికి ఏమైంది, పెంకుడిళ్ళు వచ్చినాయి. అట్లానే తర్వాత రేకులు, తర్వాత డాబాలని. అట్లానే దేవుని మందసం కూడా ఫస్ట్ బలిపీఠంతో స్టార్ట్ అయ్యి తర్వాత ఏమైంది, గుడారాల లాగా వచ్చినాయి. గుడారాల నుంచి తర్వాత ఏమైంది మనం చూద్దాము. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనం చూడండి, 1-3. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 1-3. తరువాత పిలువనంపి వాసము చేయుచుండగా నాతాను యెహోవా నీకు తోడుగానున్నాడు. చాలండి. ఇక్కడ ఎవరిని చూపిస్తున్నాడు మనకి, దావీదు మహారాజు గారిని చూపిస్తున్నాడు. ఏమైందంటే దావీదు రాజు గారికి దేవుడు ఎంతగానో తోడై ఉన్నాడు కదా. తన ప్రతి యుద్ధంలో దేవుడు ముందుగా నడిచి ప్రతి దాంట్లో తనకి విజయాన్ని కలుగు చేశారు. అప్పుడు దావీదు గారు ఏం చేస్తున్నారు, నేను ఇక్కడ కోటలో ఉంటున్నాను కానీ నా దేవుడు ఏంటి ఇట్లా ఏమని చూడండి గుడారాల్లో నివసిస్తున్నాడు, అది ఎంతవరకు బాగుందని దావీదు గారికి ఒక మంచి ఆలోచన వచ్చిందండి. మనకు వస్తుంది ఆలోచన, మనకు రాదు. మనం ఏంటంటే వారంలో ఒక రోజు చర్చికి వస్తాం, ఇంక వెళ్ళిపోతాం, దాని గురించి ఇంకా ఆలోచిస్తాం. కానీ ఇక్కడ మహారాజు గారు ఏం ఆలోచించారు, నేనేమో మంచిగా బిల్డింగ్ మంచిగా కట్టిన కోటల్లో ఉంటున్నాను, నా దేవుడేమో గుడారాల్లో ఉన్నాడని ఆలోచించి దేవునికి ఒక పెద్ద మందిరం కడదామని ఆలోచించారండి. అయితే దేవుడు ఏమంటారంటే కొన్ని కారణాల వల్ల దావీదు గారిని కట్టొద్దు అంటారు. తర్వాత తన దావీదు గారి సంతానమైన సమూయేలుతో కట్టిస్తాడండి, సొలొమోను రాజుతో కట్టిస్తాడండి. అది మనం చూద్దాము. రాజులు మొదటి రాజులు 6వ అధ్యాయం 13వ వచనం చూడండి. చదవండి. నేను వారి వద్ద నివాసము చేసేదను, ఈ ప్రకారము కట్టించి ముగించాడు. ఇక్కడ ఏమైందండి, సొలొమోను రాజు గారు మందిరాన్ని స్టార్ట్ చేశారండి, కడతాం కట్టించి తనే ముగించాడు. ఇక్కడ ఏమైంది, ఇక్కడికి వచ్చేసరికి మనకి ఒక మందిరం అనేది ఏర్పాటైంది. ఏది మనకి ఇప్పుడు మనం ఇల్లు ఎట్లయితే ఏర్పాటు చేసుకుంటున్నామో అదే విధంగా మందిరం ఏర్పాటైంది. మొదటగా ఏముండేవి, బలిపీఠాలు ఉండేవి. తర్వాత ఏమైంది, గుడారాలు వచ్చినాయి. దాని తర్వాత ఏమొచ్చింది, మందిరం వచ్చింది. అలానే ఇప్పుడు ఈ ఆలోచన ఎవరిది, దావీదు గారిది కదా. దావీదు గారు అంత బాగా ఆలోచించారు, దేవుణ్ణి కూడా ఒక మంచి మందిరంలో, నేను ఒక్కడనే కాదు నివసించడం, దేవుని కూడా మంచి మందిరంలో ఉండాలని ఆలోచించారు. మనం అట్లా ఆలోచిస్తామా, మనకు ఆ ఆలోచన అసలు వస్తుందా, మనకు అసలు రాదు. ఇప్పుడు వరకు మనం ఏం చూసుకున్నాం, మందిరాలు ఎలా వచ్చినాయని చూసుకున్నాం. ఎక్కడి నుంచి అట్లా అంటే మొదట ఎట్లా మొదలైంది, తర్వాత ఎట్లా కట్టబడిందని చూసాం కదా. ఇప్పుడు ఏం చూద్దామంటే ఆ మందిరాలని మనం ఏమన్నా నిష్ప్రయోజనంగా ఉపయోగిస్తే లేదా దేవుని ఉపకరణాలు కానీ, ఇప్పుడు మందిరం అంటే ఏమొస్తాయి, దాంట్లో ఉన్న సామాను కూడా దేవుడిదే అవుతుంది కదా. అట్లానే దాంట్లో ఉన్న మనం కూడా దేవుని వాళ్ళమే అవుతాము. ఇప్పుడు పొరపాటున ఆ మందిరంలో ఉన్న సామాన్లు కానీ, ఆ మందిరాన్ని కానీ, లేదా ఆ మందిరం చుట్టుపక్కల ఆ మందిరం యొక్క ఆవరణంలో మనం ఏమైనా చెడ్డ పనులు చేస్తే ఏమైతే ఒకసారి చూద్దాము. 2వ సమూయేలు 6వ అధ్యాయం 3-7 ఒకసారి చూడండి.
అది మందిరం అనేది ఎంతో పరిశుద్ధమైనది కదా. వారు దేవుని వారు మందసమును దేవుని మందసమును బండి మీద ఎక్కించి ఆ, గిబియాలోనున్న అబీనాదాబు యొక్క ఇంటిలో నుండి తీసుకొని రాగా ఆ. అబీనాదాబు కుమారులకు ఉజ్జాయును అభియోయులు ఆ. ఆ క్రొత్త బండిని తోలిరి. ఆ, దేవుని మందసము గల ఆ బండిని గిబియాలోని అబీనాదాబు ఇంటి నుండి తీసుకొని రాగా అయ్యో దాని ముందర నడిచెను. దాని ముందర నడిచెను. దావీదును ఇశ్రాయేలీయులందరూ ఆ, సరళ వృక్షపు కర్రతో చేయబడిన నానా విధములైన సితారలను, స్వరమండలములను, ఆ. తంబురలను, మృదంగములను, పెద్ద తాళములను వాయించుచు యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండిరి. ఆ, వారు నాగోను కళ్ళము దగ్గరకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున ఉజ్జా చేయి చాపి దేవుని మందసమును పట్టుకొనగా ఆ. యెహోవా కోపము ఉజ్జా మీద రగులుకొనెను. ఆ. అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమందే అతని మొత్తగా ఆ. అతడు అక్కడనే దేవుని మందసమునందు పడి చనిపోయాడు. చాలండి. ఇప్పుడు దేవుని మందసము లేదా దేవుని ఆలయం ఏదైనా కానీ ఎంత పరిశుద్ధంగా ఉంటుందండి. అది చాలా పరిశుద్ధమైనవి. వాటిని మనం కూడా చాలా పరిశుద్ధంగా చూడాలి. ఈ ఎగ్జాంపుల్ ఆల్రెడీ మనం క్రితం చూసాం. మందసం పడిపోతుంటే ఉజ్జా తన మనసులో ఏదన్నా అంటే చెడు ఆలోచన లేవు. కానీ కేవలం దేవుని మందసం పడిపోతుందని ఆలోచించి అది పడిపోకుండా ఉండటానికి తను పట్టుకుంటే ఏమైంది? చనిపోయాడు. ఎందుకని? దేవుని మందసం అనేది అంత పవిత్రమైనది. అటువంటి పవిత్రమైనది ఎవరు ముట్టుకోడు. దాన్ని పట్టుకోవడానికి ప్రత్యేకంగా కొంతమంది ఉంటారు. ఎవరు యాజకులు కానీ ఎవరైనా లేవీయులు వాళ్ళు ఉంటారు. వాళ్ళు మాత్రమే దాన్ని పట్టుకోవాలి. అలానే మందిరాల్లో కూడా బలిపీఠం ఎక్కడానికి కొంతమంది ప్రత్యేకింపబడిన వారు ఉంటారు, సేవకులు. వాళ్ళు మాత్రమే బలిపీఠం దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే అది ఎంతో పరిశుద్ధమైన స్థలం. పొరపాటున ఏమన్నా అక్కడ తప్పు జరిగి లేదా తప్పు చేసిన వాళ్ళు ఎక్కితే ఏమైంది? ఇక్కడ ఉజ్జాకి జరిగినట్టే ప్రతి ఒక్కరికి జరిగింది. మందిరంలో కూడా ప్రతి మందిరం ఇప్పుడు హిందువులు ఎంత బాగా అంటే మందిరాన్ని ఎంత పవిత్రతగా చూస్తారండి, అవునా కాదా? ఇప్పుడు మనం చాలా చర్చిలు ఎంతో మంది చర్చిలకు వెళ్తూ ఉంటారు కదా, వేరే చర్చిలకి. దాంట్లో బలిపీఠం ఎంత బాగా అంటే ఎంత పరిశుద్ధంగా ఉంచబడింది. ఎవరన్నా బలిపీఠం ఎక్కాలంటే ఎంతో భయపడతారా? మనం కూడా బలిపీఠం ఎక్కాలంటే ఇప్పుడు దేవుని బలిపీఠం ఎక్కాలంటే అంత భయపడాలి. ఇప్పుడు మందసాన్ని పట్టుకుంటే అట్లా అయింది. ఇప్పుడు ఆ మందసమే బలిపీఠం లాగా మారింది దేవుని యొక్క మందిరంలో. దాన్ని మనం తప్పులు చేస్తా వచ్చి లేదా ఏదన్నా పాపాలు చేస్తా వచ్చి దాన్ని ఎక్కితే ఏమైంది? దేవుడు మనకు వెంటనే శిక్ష చూపించకపోవచ్చు, కానీ చిన్నగా ముందు ఖచ్చితంగా శిక్షించబడతాం. ఎంతో మంది అట్లా శిక్షించబడిన వాళ్ళు ఉన్నారు. అలానే మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం 22వ వచనం చూడండి. 2:22. ఏలీ బహువృద్ధుడు ఆయన. చెవిని పడగా వినపడినవి చేయుచున్నారు. నా కుమారులారా చేయవద్దు, మంచిది కాదు. తప్పు చేసిన ఎడలా పాపం చేసిన ఎడలా చాలండి. ఇక్కడ ఏం చేస్తున్నారు? ఏలీ కుమారులు ఏం చేస్తున్నారు? మందిరంలో చాలా తప్పులు చేస్తున్నారండి. ఏలీ గారు ఎవరు? దేవుని యొక్క యాజకుడు. తన కుమారులు ఏం చేస్తున్నారు? అక్కడ దేవుని మందిరం దగ్గర దశంభాగం విషయంలో కానీ లేదా దేవునికి తెచ్చిన వాటి విషయంలో కానీ లేదా దేవునికి సంబంధించిన విషయంలో కానీ ఎన్నో తప్పులు చేస్తున్నారు. అలాగే దేవుని సేవించడానికి వచ్చిన స్త్రీలను ఏం చేస్తున్నారు? వాళ్ళతో సేవిస్తున్నారు. అప్పుడు ఏమైందో తెలుసా? మనం కొద్ది కిందకి వెళ్తే చూసుకుని 31వ అధ్యాయం చూడండి. 31. ఆలకించుము, నీ బలమును నేను తక్కువ చేతును, నీ ఇంట ముసలివాడు ఒకడును లేకపోవును. చేయదలిచిన మేలు విషయంలో నా నివాస స్థలమునకు నీవు చూతువు. ఎప్పటికీ నీ ఇంట ముసలివాడున్నాడు. చాలండి. ఇక్కడ ఏలీ గారికి చెప్తున్నాడు దేవుడు. ఏమని చెప్తున్నాడు? వాళ్ళ కుమారులు చేసిన తప్పుకి వాళ్ళు ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తారు. ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశాడు. ఏమంటే మీ ఇంట్లో వృద్ధులు ఎవరు మిగలరు. అలా కిందకి వెళ్తే ఏం చేస్తారంటే నీ కుమారులు ఒకే రోజున చనిపోతారని చెప్తాడు దేవుడు. అలాగే వాళ్ళు ఒకే రోజున చనిపోతాడు. ఒకసారి చూడు 4వ అధ్యాయం 11వ వచనం.
4:11. మరియు దేవుని మందసం పట్టబడెను, అది కాకను ఓప్ని ఫినెహాసులను హతులయ్యారు. ఇక్కడ చూసాం కదా, వీళ్ళిద్దరు ఏం చేశారు? ఇంతకు ముందు దేవుని మందిరం దగ్గర చాలా పాపాలు చేశారు. అందుకని వీళ్ళిద్దరికి ఏమైంది? దేవుడు ఏం చేశాడు? ఒకే రోజున వాళ్ళిద్దరికి మరణం కలుగు చేశాడు. అలానే దేవుడు ఏం చేస్తాడు? దేవుని యొక్క మందసం విషయంలో కానీ, మందిరం విషయంలో కానీ, ఇంకేమైనా విషయం దేవునికి సంబంధించిన విషయాల్లో మనం ఏమన్నా తప్పు చేస్తే ఏమైంది? ఖచ్చితంగా శిక్ష అనేది ప్రతి ఒక్కరికి ఉండిద్ది. అది ఒకరు రేపైనా అవ్వచ్చు, ఎల్లుండైనా అవ్వచ్చు, కానీ శిక్ష మాత్రం తప్పకుండా ఉండిద్ది. అలాగే ఇంకో అతను కూడా మనం చూద్దాము. దానియేలు గ్రంథము 5వ అధ్యాయం 23-30 వచనాలు. బెల్షస్సరు అతని కుమారుడు నీవు నీ సంగతి అంతయు ఎరిగి నీ మనస్సును అణుచుకొనక నిన్ను నీవే హెచ్చించుకుంటేవి. ఎట్లనగా నీవును నీ అధిపతులను, నీ రాణులను, నీ ఉపపత్నులను దేవుని ఆలయ సంబంధము ఉపకరణములలో త్రాగుచు కానీ నీ సకల మార్గములను ఏ దేవుని వశంలో ఉన్నావో చాలా. ఇక్కడ ఏం చేస్తాడు బెల్షస్సరు? తను ఏం చేస్తాడు? దేవుని ఉపకరణములను, అంటే అవేంటి? పరిశుద్ధమైనవి. వాటిని తీసుకొచ్చుకొని ఏం చేస్తున్నాడు? తన సొంత వాటి కోసం ఉపయోగించుకున్నాడు. ద్రాక్షారసం పోసుకొని తాగటం, వాళ్ళ రాళ్ళు అట్లా చేస్తున్నారు. అప్పుడు దేవుడు ఏం చేశాడో చూడండి 30వ అధ్యాయంలో. అతడు ఆయన ఏమైంది? బెల్షస్సరు రాజు చనిపోయాడు ఆ రాత్రి అంతే. దేనికని చనిపోయాడు? దేవుని యొక్క చర్చిలోని లేదా మందసం, అదే దేవుని యొక్క మందిరంలోని ఉపకరణాలు తెచ్చుకొని తన సొంత లాభం కోసం తను చేస్తున్నాడు. అప్పుడు ఏమైంది? దేవుడు తనకేం చేశాడు? మరణాన్ని కలుగు చేశాడు. అలానే 2వ సమూయేలు గ్రంథం 6:11-12 చూడండి. ఏంటంటే దేవుని యొక్క మందసాన్ని మనం మనం అనవసరమైన వాటికి ఉపయోగిస్తే జరిగేది ఇప్పుడు చూసాము. ఇప్పుడు చూడండి ఒకసారి 2వ సమూయేలు 6:11. ఆశీర్వదించారు. చూసారా ఏమైంది? ఇక్కడ ఉపేదేదం వాళ్ళని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. ఎందుకు? తన మందసాన్ని మంచిగా చూసుకున్నారు వాళ్ళు. కానీ ఇక్కడ మనం క్రితం చూసుకున్న వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు దేవుని యొక్క మందిరంలో తప్పు పనులు చేయడం కానీ, లేదా కొంతమంది దేవుని యొక్క ఉపకరణాలు తీసుకెళ్లి వాళ్ళ సొంత అవసరాలకు వాడుకోవడం వల్ల ఏమైంది? వాళ్ళు మరణాన్ని చూశారు. కానీ ఇక్కడ ఉపదేదం ఏం చేస్తున్నాడు? దేవుడు ఏం చేస్తున్నాడు? ఉపదేదంకి తనకి ఆశీర్వాదాన్ని దేవుడు కలిగిస్తున్నాడు. ఎందుకని? మందసాన్ని వాళ్ళ ఇంట్లో చోటు ఇచ్చారు, అలాగే ఆ మందసాన్ని వాళ్ళు మంచిగా చూసుకున్నారు కాబట్టి వాళ్ళకి ఆశీర్వాదం చూశారు. ఇప్పుడేంటి? మనం దేవుని యొక్క మందిరాన్ని చెడుగా లేదా మంచిగా ఉపయోగించుకుంటే చూసారు అట్లా ఉంటుందో, అలానే దేవుని యొక్క మందిరానికి మనం ప్రతి వారం వస్తున్నాం కదా. ప్రతి వారం వచ్చినప్పుడు ఏం చేస్తున్నాం? మన మందిరానికి వచ్చే దేనికి? దేవుని స్తుతించడానికి కదా. కానీ మనం ఏం చేస్తాం? కమ్మగా నిద్రపోతాం, లేదా చుట్టుపక్కల వాళ్ళని గమనిస్తూ ఉంటాం, అంతే కదా. కానీ అట్లా మనం చేయొచ్చా? చేయకూడదు. మనకు ఆదివారమే దొరికింది. ఏంటిది? దేవుని స్తుతించడానికి కానీ, మందిరానికి రావడానికి కానీ. కాబట్టి ఆదివారాన్ని మనం మంచిగా ఉపయోగించుకున్నాము. ఇందాక మనం చూసాం ఏంటి? మందిరం ఎట్లా స్టార్ట్ అయింది అంటే మొదట బలిపీఠము, తర్వాత గుడారాలు, తర్వాత మందిరం. అట్లానే ఇంకో గొప్ప మందిరం ఉంది. అది ఎవరికైనా తెలుసా? దేవుడు తన చేతులతో నిర్మించుకున్న మందిరం ఒకటి ఉంది. అదేందో మనం చూద్దాము. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19-20 వచనాలు చూడండి. ఇది దేవుడు తన చేతులతో నిర్మించుకున్నాడు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక దేహముతో దేవుని మహిమపరచుడు. ఇంకో ఆలయం ఏంటండి? ఇక్కడ మనం చూసాము, మన దేహమే దేవుని యొక్క ఆలయము. దాన్ని ఎట్లా చూసుకోవాలి? మనం పరిశుద్ధంగా చూసుకోవాలి. ఇందాక దేవుని ఆలయాన్ని దేవుని ఆలయంలో చెడ్డ పనులు చేస్తే మరణించారు. ఇక్కడ మన దేహం కూడా దేవుని ఆలయం కదా. మనం ఏం చేయాలి? మన దేహాన్ని
పరిశుద్ధంగా ఉంచుకోవాలి. కానీ మనం ఏం చేస్తాం? మన దేహాన్ని పరిశుద్ధంగా ఉంచుకుంటామా? ఈ దేహంతోనే ఎన్నో పాపాలు చేస్తాం, అన్ని చెడ్డ పనులు చేస్తాం. ఇక్కడ మనం క్లియర్ గా మెన్షన్ చేశాడు ఏమని? మన దేహం దేవుని యొక్క ఆలయం, దేవుడు మనల్ని కొనుక్కున్నాడు. అటువంటి దేహాన్ని మనం, దేవుని ఆలయాన్ని మనం ఏం చేస్తున్నాం? మన సొంత లాభాలకి వాడుకున్నాం. మన శరీరాన్ని కూడా మనం పాపానికి అప్పగిచ్చేస్తున్నాం. అలాగే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3:16-17 చూడండి. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, ఆ, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా? ఇక్కడ ఏమన్నాడు? మీరు దేవుని ఆలయం అన్నారు. ఎవరు దేవుని ఆలయం? మనమే. ఇప్పుడు దాకా చూసిన ఆలయాలు వేరు, ఇప్పుడు చూస్తున్న ఆలయం వేరు. మనమే దేవుని యొక్క ఆలయం అన్నారు. దేవుడు ఎక్కడున్నాడు? మనలోనే ఉన్నాడు. అటువంటి మన శరీరాన్ని మనం కేవలం దేవుని కోసమే మనం ఉపయోగించుకోవాలి, అంతేగాని మన స్వార్థం కోసం కానీ, లేదా కొంతమంది పాపాలు చేస్తున్నారు, దానికి మనకు ఎప్పుడు మన శరీరాన్ని అప్పగించకూడదు. ఎందుకంటే ఈ శరీరం ఏమై ఉంది? దేవుని ఆలయం ఉంది. మనం మందిరాలు కట్టగలం, కానీ మన శరీరాన్ని మనం నిర్మించుకోగలమా? నిర్మించుకోలేము. ఎందుకు? ఇప్పుడు సైంటిస్టులు తలుచుకున్నా కానీ సేమ్ అంటే మనట్లాగా ఒక గుండెని కానీ, లేదా దేవుడు తయారు చేసినట్టు నరుని తయారు చేయగలరా? తయారు చేయలేరు. ఎందుకంటే అది చాలా కష్టమైన పని. అది కేవలం దేవుడు మాత్రమే చేయగలడు. కీర్తన 139 వచనం 139 అధ్యాయం 14 వచనం చూడండి. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యము నాకు పుట్టుచున్నవి, అందును బట్టి చెల్లించున్నాను. దేవుడు అంట మనం కలుగు చేసిన విధానం చూస్తే అంట ఏమవుతుంది? భయాన్ని, ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే మనల్ని ఎవరైనా తయారు చేయగలరా? దేవుడు తప్ప. ఇప్పుడు మనం బయాలజీలో చూసుకుంటే సపరేట్ సిస్టమ్స్ గా మనం చూసుకుంటే, నర్వస్ సిస్టమ్ అని కానీ, లేదా మస్కులర్ సిస్టమ్ అని కానీ చూసుకుంటే, అటువంటి నిర్మాణాన్ని ఎవరు చేయలేరండి. అటువంటి నిర్మాణం దేవుడు మనం చేసుకున్నాడు. దేనికని? దేవుని స్తుతించుకోవడానికి. ఇది మన శరీరం ఏంటిది? దేవుని ఆలయం. అటువంటి గొప్ప నిర్మాణాన్ని దేవుడు సృష్టించుకుంటే మనం ఏం చేస్తున్నాం? మన శరీరంతో పాపం చేస్తున్నాం. దేవుని యొక్క మందిరం అంటే మనకి లెక్క లేదు అసలు. దేవుని మందిరాన్ని ఎట్లా పడితే అట్లా మనం వాడేస్తున్నాం. మన కళ్ళు ఒక పని చేస్తాయి, మన నోరు ఒక పని చేస్తుంది, మన చేతిలో ఒక పని చేస్తాయి కదా. ఇది మన శరీరం కూడా దేవుని ఆలయమే. కాబట్టి దాన్ని కూడా మనం పవిత్రపరచుకోవాలి. ప్రతి ఆదివారం మనం ఈ మందిరాన్ని శుభ్రపరచుకోవడం కాదు, ఈ దేవుని ఆలయమైన మన శరీరాన్ని కూడా మనం శుభ్రపరచుకుంటా ఉండాలి. మన పాపాలు మనం కడిగేసుకుంటా ఉండాలి. అప్పుడు ఈ మందిరం ఎట్లా ఉండిద్ది? పరిశుద్ధంగా ఉండిద్ది. దేవుని యొక్క మందిరంలో మనకి ప్రశాంతత దొరికింది కదా. అది కూడా మనం చూద్దాం. కీర్తన 84వ అధ్యాయం చూడండి ఒకసారి. 84వ అధ్యాయం దేవుని యొక్క మందిరం యొక్క స్పెషాలిటీ గురించి చెప్తా ఉంటారు అక్కడ. కీర్తనలు 84వ అధ్యాయము మొదటి నుంచి 4 వచనాలు చదవండి. సైన్యములకు అధిపత్యకు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు. చాలండి. దేవుడు ఎక్కడ నివసిస్తాడండి? మందిరంలోనే నేను నివసించేది అంటే ఎంతో రమ్యములు అంట. చూడండి. చూడవలెనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. దేవుని మందిరాన్ని చూడటానికంట దావీదు గారి యొక్క ప్రాణం సొమ్మసిల్లుతుందండి. కానీ మనం మందిరానికి రావాలంటే మనకు బద్ధకం వేసింది కదా. ఆదివారం కూడా మనం టయానికి రాలేము మందిరానికి. ఆదివారం కూడా మనకి అన్ని పనులు ఉంటాయి, దేవుని మందిరానికి రావడానికి కుదరదు. కానీ ఇక్కడ మహారాజు గారు దావీదు మందిరానికి వెళ్ళాలని తను ఎంతగానో ఆశతో ఉంటాడంట. 3వ అధ్యాయం చూడండి. 3వ వచనం. నా రాజా, నా దేవా, దొరికెను, ధన్యులు. చాలండి. దేవుని మందిరం నివసించే వాళ్ళు ఎవరంట? ధన్యులు అంట. అందుకని మనం ఏం చేయాలి? కనీసం వారానికి ఒక్కసారైనా ఖచ్చితంగా దేవుని మందిరంలో నివసించడానికి రావాలండి. అవునా కాదా? కనీసం ఇప్పుడు దేవుడే ఒక విషయం చెప్పాడు కదా. ఏమని? నా మందిరంలో ఒక దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం కదా. అట్లానే మనం ఏం చేయాలి? ఆ ఒక దినాన్నైనా దేవుని మందిరంలో మనం ఖచ్చితంగా గడుపుదాము. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం చూడండి. 5వ అధ్యాయం మొదటి వచనం. పోనప్పుడు చాలండి. ఎలా చూసుకోవాలంట? దేవుని మందిరానికి పోయేటప్పుడు
ఏంటంటే ప్రతి వారం మనం మందిరానికి వచ్చినప్పుడు ఏం చేయాలి? మన ప్రవర్తనని జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ 7 రోజులు అన్ని పాపాలే కదా మనం చేసేది, కానీ దేవుని మందిరానికి అదే పాపాలతో మనం వస్తాం. కానీ ఏం చేయాలి? దేవుని మందిరానికి వచ్చినప్పుడు జాగ్రత్తగా మనం ప్రార్థన చేసుకొని పవిత్రంగా రావాలండి మన మందిరానికి, అవునా కాదా? అలా కీర్తనలో 36:8 చూడండి, దేవుని మందిరంలో ఏముందో చెప్తారు. ఈ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. వారికి త్రాగించున్నాం. మందిరంలో అంత ఉందండి. అటువంటి మందిరానికి మనం వారం రోజుల్లో ఒక రోజు రావడానికి కూడా మనకి దొరకదు సమయం. కానీ కొన్ని సందర్భాల వల్ల నేను కూడా రాలేకపోతున్నాను. కానీ ఖచ్చితంగా మనం ఏం చేయాలి? ప్రతి ఆదివారం ఖచ్చితంగా దేవుని సన్నిధికి రావాలి. అప్పుడు ఏంటంటే మనం దేవుని స్తుతిస్తాం. అంటే మనకు అవకాశం దొరికేది ఆదివారం ఒకటే కదా, వేరే రోజు మనకు దొరకదు కదా. మనం ఇంట్లో మనం దేవుని స్తుతిస్తూనే ఉంటాం, కానీ మందిరంలో దేవుని స్తుతించడానికి మనకి ఎప్పుడు అవకాశం దొరికింది? కేవలం ఆదివారమే. కీర్తనలు 65:4 చూడండి, నీ ఆవరణలో నివసించినట్లు ధన్యుడు. ఏమైందండి ఇక్కడ? పరిశుద్ధ ఆలయం, దేవుని ఆలయంలో మేలు చేత మనం తృప్తి పొందుతున్నామంట అండి. ఎప్పుడు తృప్తి పొందుతున్నాము? దేవుని యొక్క ఆలయానికి వస్తే అప్పుడు మనం తృప్తి పొందుతాము. అంతేగాని మనం లోకంలో తిరుగుతూ ఉంటే తృప్తి పొందుతామా? అది కేవలం ఏంటిది? శరీరానుసారం లేదా కొంతకాలం వరకు ఉండే తృప్తి. కానీ దేవుని మందిరానికి వస్తే ఎంతో ప్రశాంతంగా ఉన్నదండి, అవునా కాదా మనకి? అందుకని మనం ఏం చేద్దాం? ప్రతి వారం దేవుని మందిరానికి తప్పకుండా వచ్చి దేవుని స్తుతిస్తా మనం ఆనందాన్ని పొందుకుందాం, అంతేనా? కానీ ఏం చేస్తాం? దేవుని మందిరానికి వచ్చి కమ్మగా నిద్రపోతాం. అట్లా నిద్రపోకూడదు. దేవుని మందిరానికి వచ్చి ఏం చేయాలి? మనం కేవలం దేవుని స్తుతించాలి. ఈ చిన్న వాక్యం మీకు అర్థమైందని కోరుకుని నా మాటలు ముగిస్తున్నానండి. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మహోన్నతుడా తండ్రి, నీ పాదాలకు వేలాది వందనాలు ప్రభా. ఇదే ప్రభు వాక్యం చెప్పుతున్నంత సేపు తండ్రి నాకు తోడు ఉన్నందుకు వందనాలు ప్రభా. అలాగే విన్నవారికి కూడా ప్రతి వాక్యం అర్థమైందని కోరుకున్నాను ప్రభా. ఎవరైతే తండ్రి ఇంకా రావాల్సినారో వారు కూడా త్వరపడి వచ్చేలాగా సాయం చేయమని, అలా తర్వాత చెప్పబోయే శాస్త్రం కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా. తన ద్వారా మాకు మంచి మాటలు వినిపించండి ప్రభా. ఇచ్చిన ప్రార్థన మీ పాదాల్సిన ఇచ్చుకోమని నదుడైన యేసుక్రీస్తు నామములో వాడి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. చిన్న పల్లవి పాడుకున్నట్టు తర్వాత వర్తమానంలోకి వెళ్దాం. చిన్న పల్లవి పాడండి. సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం నీ సన్నిధానంలో. సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండాలేనయ్యా, బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నేను బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. చాలు మన హైదరాబాద్ కొట్టి వర్తమానం అందిస్తారు. అందరికి వందనాలండి.
పాట పాడలేకపోతున్నారు, చప్పట్లు కొట్టలేకపోతున్నారు ఎవరు. ఇంకొకసారి ఇప్పుడు పాడిన పళ్ళు ఇంకొకసారి పాడినట్టు అందరూ పాడాలి. నిద్ర పోయేవాళ్ళు అందరూ లేచి నిల్చొని పాడండి, అవసరం అయితే ఒకసారి చప్పట్లు కొట్టండి, పాడండి. కాటెను యేసుని నామము దివ్య మధురము. చప్పట్లు కొట్టండి. కాటెను యేసుని నామము దివ్య మధురము. నీవు కరుగెలినాము దివ్య సన్నిధిని దినము నమో హుషారుగా ఉండండి. ఒక్కరోజేగా వారంలో. సరే, చిన్న ప్రార్థన చేసుకుని మనం వాక్య భాగంలోకి వెళ్దాం. కళ్ళు మూసుకుంటే చిన్న ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల మా నాయన, కృపగల మా తండ్రి, మీ బంగారు పాదాలు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు 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 తండ్రి. నాయన గత పునరుద్ధాన దినం నుంచి ప్రభావి పునరుద్ధాన దినం వరకు మీరు ఎక్కడ చాట భద్రపరిచి కాపులా దయచేసింది. మీ వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. నాయన తండ్రి, ఈ దినాన తండ్రి మమ్మల్ని స్తుతించడానికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. నాయన ఈ దినాన్ని చూడకుండా ప్రభావ ఎంతో మంది గతించిపోతున్నారు తండ్రి. నాయన కానీ తండ్రి మాకు ఇక్కడ ప్రభావం మనం కూడుకొని స్తుతించడానికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. నాయన ఇంతవరకు పాటల్లో నాయన వర్తమానంలో మీరే తోడుగా నడిపించినందుకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నాయన నేను ఇక్కడ నుంచి మాట్లాడుతుండగా ప్రభా మీ నోటి బోడుగా వాడుకోమని అడుగుతున్నాను దేవా. బిడ్డలకి అర్థమయ్యేలాగా చెప్పరాలు సహాయం దయచేయండి తండ్రి. పరిశుద్ధాత్మ శక్తితో నింపమని అడుగుతున్నాను దేవా. నాయన మీరు పుట్టండి నాయన తండ్రి. 5 నిమిషాంతం వరకు మీరే తోడుగా నడిపించి మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించినలా సహాయం దయచేయమని అడుగుతున్నాను. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి అడిగి పెడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. మీ అందరి దగ్గర బైబుల్ ఉన్నాయండి. ఈ బైబుల్ పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఆదికాండం 13వ అధ్యాయం 1 నుంచి 6 వరకు ఫాస్ట్ ఫాస్ట్ అబ్రాము తనకు కలిగిన సమస్తమును తన భార్యను తనతో కూడానున్న లోతును వెంటబెట్టుకుని ఐగుప్తులో నుండి నెగెబునకు వెళ్ళెను. అబ్రాము వెండి బంగారము పశువులు కలిగి బహు ధనవంతుడై ఉండెను. అతడు ప్రయాణము చేయుచు దక్షిణం నుండి బేతేలు వరకు, అనగా బేతేలుకును హాయికిని మధ్య తన గుడారం మొదట పుట్టిన స్థలము వరకు వెళ్ళి తాను మొదటి బలిపీఠమును కట్టిన చోట చేరెను. అక్కడ అబ్రాము యెహోవా నామమున ప్రార్థన చేసెను. అబ్రాముతో కూడా వెళ్ళిన లోతుకును గొర్రెలు గొడ్లు గుడారములు ఉండెను గనుక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయింది. ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించేంత విస్తారమై ఉందనంట. చాలు. ఇక్కడ చూడండి, ఎవరిని పిలుస్తున్నాడు దేవుడు? అబ్రహాముని పిలుస్తున్నాడు. నీకు కలిగిన సమస్తం అంతటి నేను పెట్టుకొని నేను చూపించే మార్గాన్ని నువ్వు వెళ్ళు అని చెప్పి అబ్రహాముని పిలిచాడు. నువ్వు అక్కడ అబ్రహాం ఏం చేశాడంటే, అబ్రహాము తన భార్య అయిన శారాయి ఇద్దరు కలిసి దేవుడు చూపించిన మార్గాన్ని దేవుడు వెళ్ళమన్నాడు. నువ్వు చూపించిన మార్గాన్ని నువ్వు వెళ్ళు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను ఆచరించిన వారిని ఆశీర్వదించేలాగా నేను చేస్తాను, నిన్ను ఆచరించిన వారు ఆశీర్వదించినలాగా, నిన్ను శపించిన వారిని శపించేలాగా నేను వారిని చేస్తాను, నేను చూపించిన మార్గాన్ని నువ్వు వెళ్ళన్నాడంట. నేను నిన్ను దీవిస్తాను, నువ్వు వెళ్ళన్నాడంట. ఆయన దీవెని పొందుకోవాలంటే నాకు ఒక కట్టడి ఉందండి. ఒక కట్టడి ఉంది. ఏంటంటే ఆయన ఆజ్ఞానుసారంగా నడుచుకోవటం, ఆయనకు లోబడి నడుచుకోవటం. లోబడి నడుచుకుంటే ఆయన మనల్ని దీవిస్తాడు. అట్లాగే ఇక్కడ కూడా అబ్రహాము దేవుడికి లోబడి నడుచుకున్నాడు కాబట్టి అబ్రహాము నా దేవుడు పిలిచి నేను చూపించిన మార్గాన్ని నువ్వు వెళ్ళు, నేను దీవించి ఆశీర్వదిస్తానన్నాడు. అన్నప్పుడు అబ్రహాం వెంటనే అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళాడు. నేను ఇప్పుడు వెళ్ళను, కొంచెంసేపు బాగా వెళ్తాను, తర్వాత వెళ్తాను అనలేదు. మనం చెప్తాం ఆ కబుర్లు. అబ్రహాం అటు చెప్పలేదు. చెప్పిన వెంటనే తన భార్య అయిన శారాయితో పాటు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడంట. దేవుడు చెప్పిన మార్గం, దేవుడు చూపిస్తున్న మార్గాన్ని వెళ్ళిపోతూ ఉన్నాడు. దేవుడు చిత్తం కోసం చూసుకుంటా వారు వెళ్ళిపోతూ ఉన్నారంట. వారు వెళ్తున్న మార్గంలో అక్కడక్కడ ఆగి బలిపీఠాలు కట్టి ప్రార్థన చేసుకుంటా దేవుని చిత్తాన్ని ఎరుగుతా
దేవుడి నామాన్ని తెలుసుకుంటా ప్రార్థన చేసుకుంటా వెళ్ళిపోతా ఉన్నారంట. అట్లానే అబ్రహాముని ఎందుకు పిలిచాడంటే అబ్రహాము దేవుడికి లోబడి ఉన్నాడు కాబట్టి అబ్రహాముని పిలిచాడు. అలాగే దేవుడు మనల్ని కూడా పిలిచాడు తెలుసా. దేవుడు మనల్ని కూడా పిలిచాడు. నశించిపోతున్న వాళ్ళారా రాండి అని చెప్పి దేవుడు మనల్ని కూడా పిలిచాడు. సాతాను చేతుల్లో ఇరుక్కుపోయి బంధకాల్లో ఇరుక్కుపోయి ఈ లోకంలో పడిపోతా పాప జీవితాన్ని జీవిస్తున్న వాళ్ళారా రక్షణ పొంది నా రాజ్యానికి వారసులు కాండి అని చెప్పి పిలుస్తున్నాడు. అయినా ఆ విషయాన్ని ఎవరు తెలుసుకోవట్లేదు కదా. ఎవరు తెలుసుకోవట్లేదు, దానికి మనం లోబడట్లేదు, దేవుడి మాటకి లోబడట్లేదు. ఇక్కడ అబ్రహాము దేవుడి మాటకు లోబడ్డాడు కాబట్టి చెప్పిన వెంటనే వెళ్ళిపోయాడు. మనల్ని కూడా పిలిచినప్పటికీ మనం వెళ్ళలేదు. పిలిచినా కానీ మనం వెళ్ళాం కదండి, వెళ్ళట్లేదు. ఇక్కడ ఎంతమంది సాధారణ చేతుల్లో పట్టుకొని ఇరుక్కుపోయి లోకంలో పడిపోతా పాప జీవితాన్ని జీవిస్తున్నారు. ఎంతమంది ఉన్నారు ఇక్కడ? చేతులు ఎత్తండి, చేతులు ఎత్తండి. సాధారణ చేతుల్లో నుంచి విడిపించబడి ఈ లోకంలో నుంచి బయటకు వచ్చి నేను దేవుడి మార్గంలో నడుస్తూ దేవుడితో సహవాసం చేస్తున్నాను వాళ్ళు చేతులు ఎత్తండి. ఊరికి పాస్టర్ గారు ఏదో అనుకుంటారు ఎత్తడం కదా, నిజంగా ఎత్తండి. దేవుడితో సహవాసం చేయాలి. ఎవరితో సహవాసం చేయాలి? దేవుడితో సహవాసం చేయాలి. ఎవరి సహవాసం వదిలేసేయాలి? సాతాను సహవాసం వదిలేసేయాలి. నేనైతే సాతాను సహవాసాన్ని వదిలేసి ఈ లోకాన్ని వదిలేసి ఈ పాపం జీవితాన్ని వదిలేసి దేవుడితో సహవాసం చేయడానికి నేనైతే ముందుకు వచ్చాను దేవుడితో సహవాసం చేయడానికి. అప్పటి నుంచి నేను చూస్తున్న కార్యాలు కానీ దేవుడు మా పట్ల చూపిస్తున్న ఆశీర్వాదం కానీ దీవెనలు కానీ ఎంతో గొప్పగా ఉంది. ఎప్పుడైతే నేను ఆ సాతాన్ని వదిలేసి నేను ఎప్పుడైతే ఆ లోకాన్ని వదిలేసి ఎప్పుడైతే ఆ పాపం జీవితాన్ని వదిలేసి ఈ దేవుడి మార్గంలో నడుచుకుంటున్నాను, దేవుడికి లోబడి జీవిస్తున్నాను, అప్పటి నుంచి నేను కూడా కార్యాలు చూస్తూ మొదలైంది. ఇక్కడ ఎంతమంది చూశారు దేవుడి కార్యాలు, దేవుడి దీవెనలు, దేవుడి ఆశీర్వాదాలు? ఎంతమంది చూశారు? ఎట్లాంటి ఆయన దీవెనలు, ఆయన ఆశీర్వాదాలు? నువ్వు పొందుకోలేదనుకున్నది కూడా నువ్వు పొందుకోగలుగుతావు ఆయన ఆశీర్వదిస్తే. నువ్వు కొనలేదనుకున్నది కూడా నువ్వు కొనగలుగుతావు ఆయన దీవిస్తే. చూడండి ఆయన ఆశీర్వాదాలు, ఆయన దీవెనలు ఎంత గొప్పగా ఉంటాయి. అలాంటి దీవెనలు మనం పొందుకునే వారిలాగా ఉండాలి. అలాంటి దీవెనలు మనం పొందుకోవాలి. అవి పొందుకోవాలంటే మనం ఎవరి సహవాసం వదిలేయాలి? సాతాను సహవాసం వదిలేసి ఎప్పుడైతే మనం దేవుడి సహవాసం చేస్తామో అప్పుడు మనం అడిగినవి, మనం పొందుకోవాలనుకున్నవి దేవుడి ద్వారా మనం దీవించబడి ఆశీర్వదించబడతా ఉంటాం. క్రైస్తవ జీవితం అంటే ఎట్లా ఉంటుందంటే సాతాను చేతుల నుంచి విడిపించి సాతానులో నుంచి బయటకు వచ్చి దేవుడి మార్గంలో నడుచుకుంటా దేవుడితో సహవాసం చేసుకుంటా ఈ లోకాన్ని వదిలేసి పాప జీవితాన్ని వదిలేసి దేవుడు నడిపించిన మార్గాన్ని వెళ్ళే యాత్రనే క్రైస్తవ జీవితం అంటారు. దేవుడు నడిపించిన మార్గాన్ని వెళ్ళాలి. ఒక చోట సెటిల్ అయిపోయి ఉండదు క్రైస్తవ జీవితం అంటే. నేను ఒక చోట సెటిల్ అయిపోయి ఇక్కడ ఉన్నాను అంటే ఇది క్రైస్తవ జీవితం కాదు. క్రైస్తవ జీవితం అంటే ఏంటి? దేవుడు చూపించిన మార్గాన్ని నడుచుకుంటూ వెళ్ళేదాన్ని క్రైస్తవ జీవితం అంటారు. ఒక చోట సెటిల్ అయిపోయాను, నేను ఇక్కడే ఉంటున్నాను, సెటిల్ అయిపోయి ఉన్నాను అనేదాన్ని క్రైస్తవ జీవితం అన్నారు. అర్థమైందా? ఏంటిది క్రైస్తవ జీవితం అంటే? వెళ్ళేది కాదు, దేవుడు చూపించిన మార్గాన వెళ్ళేదాన్ని క్రైస్తవ జీవితం అంటారు. ఇక్కడ అబ్రహాం కూడా అంతే చేశాడు కదా. తన దేవుడు తనని వెళ్ళిపోమనగానే అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయి తను వెళ్తున్న స్థలాల్లో ఆగి బలిపీఠాలు కట్టుకొని ప్రార్థన చేసుకుంటా వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఆయనకు తెలియకుండానే ఆయనకి ఎంత ఆశీర్వాదం పొందాడు తెలుసా? చూద్దాం అది కూడా మన తర్వాత. ఇప్పుడు చూడండి, ఆ అబ్రహాంతో పాటు శారాయితో పాటు ఇంకొక వ్యక్తి ఉన్నాడండి అక్కడ. ఎవరు? లోతు లేని లోతు. పేరుకే లోతు కానీ ఆయన భక్తిలో లోతు ఉందా? మనం పేరుకే క్రైస్తవులం కానీ మనలో భక్తి ఉందా? లోతైన భక్తి ఉందా? లోతైన భక్తి కదా, అసలు భక్తి ఉందా? లేదు మనకి.
అట్లా ఇక్కడ లోతు కూడా లోతు లేని లోతు, లోతే కాని పేరు, తన భక్తిలో లోతు లేదంట. ఏం చేశాడు అక్కడ లోతు? అబ్రహాము శారాయితో పాటు వారితో పాటు నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు. దేవుడు చూసిన మార్గానికి అబ్రహాం వెళ్తున్నప్పుడు అబ్రహాంతో పాటు ఆ లోతు కూడా నడుచుకుంటూ వెళ్ళాడంట. లోతు కూడా వెళ్తున్నప్పుడు అబ్రహాము ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడికి ప్రార్థన చేసి అబ్రహాము అక్కడ దేవుడు చూపించిన మార్గాన్ని నడుచుకుంటూ వెళ్తున్నాడు. అబ్రహాం మార్గంలో కూడా ఈ లోతు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు అబ్రహాంకి వచ్చిన దీవెనలు ఆశీర్వాదాలు ఎవరికి వచ్చినాయి? లోతుకు కూడా వచ్చినాయి. ఎందుకంటే దేవుడు ఒకరికి ఒక రకంగా ఆశీర్వదించడు, ఇంకొకరిని ఒక రకంగా ఆశీర్వదించడు. దేవుడు అందరిని ఒకేలాగా ఆశీర్వదిస్తాడు, ఒకేలాగా దీవిస్తాడు. కాబట్టి అబ్రహాంకి వచ్చిన ఆశీర్వాదం దీవెనలే ఎవరు పొందుకున్నారు? అబ్రహాంకి వచ్చిన ఆశీర్వాదాలు దీవెనలో ఎవరు పాలుభాగస్తుడయ్యాడు? లోతు కూడా పాలుభాగస్తుడయ్యాడు. ఎందుకంటే అబ్రహాం మార్గంలో నడుచుకుంటూ అబ్రహాంతో పాటు వెళ్తున్నాడు కాబట్టి ఇద్దరిని సమానంగా చూసాడు దేవుడు. ఒకేలాగా అందరిని ఆశీర్వదించే దేవుడు మన దేవుడు కాబట్టి వారి ఆ లోతు కూడా ఆశీర్వాదం పొందుకున్నాడు. అక్కడ ఆశీర్వాదింపు. కానీ వారిద్దరికి మధ్య ఒక తేడా ఉంది. ఏంటండి? విశ్వాసం. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. వెలిచూపు వలన కాక వెలిచూపు వలన కాక విశ్వాసము వలనే నడుచుకొనుచున్నాము గనుక విశ్వాసము వల్లనే నడుచుకోవాలంట. అబ్రహాం దేని చేత నడుచుకున్నాడు? విశ్వాసము వలన. లోతు వెలిచూపు కలిగి ఉన్నాడు. వెలిచూపు కలిగి ఉన్నాడు. ఎవరు? లోతు వెలిచూపు కలిగి ఉన్నాడు. అబ్రహాం మాత్రం విశ్వాసం కలిగి నడుచుకుంటూ వెళ్తున్నాడు. లోతుకి మార్గం దేవుడు చూపించలేదు అక్కడ. అబ్రహాం వెళ్తున్న మార్గాన లోతు కూడా ప్రయాణం వెళ్ళాడు. అబ్రహాం వెళ్తున్న మార్గాన లోతు కూడా ప్రయాణం వెళ్ళినప్పుడు అబ్రహాం పొందుకున్న ఆశీర్వాదాల్లో నుంచి లోతు కూడా వాటన్నిటిని గుంజుకున్నాడు. చూడండి, ఇప్పుడు మనం కూడా ఏదో గొప్ప సంఘానికి వస్తున్నాము, మంచి సంఘానికి వస్తున్నాం అంటే ఆ చర్చిలో వచ్చే ఆశీర్వాదాలు దీవెనలన్నీ మనకు కూడా వస్తాయి అనుకుంటున్నారా? వస్తాయి. ఎంతవరకు వస్తాయి? చివరిలో చూద్దాం, సరేనా? చివరిలో చూద్దాం ఇక్కడికి వచ్చాక. సరే, ఇక్కడ చూడండి, 1వ వచనం చదవండి. అబ్రహాము తనకు కలిగిన సమస్తమును తన భార్యను తనతో కూడా ఉన్న లోతును వెంటబెట్టుకొని ఐగుప్తులో నుండి నెగబునకు వెళ్ళెను. చాలు చూడండి. అబ్రహాము తనకు కలిగిన సమస్తమును తన భార్యను తోడుపెట్టుకొని దేవుడు చూపించిన మార్గానికి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఎవరిని తోడుపెట్టుకున్నాడు? ఎవరు భార్య? ఎవరు? ఏం పేరు? శారాయిని పెట్టుకొని వెళ్ళిపోతూ ఉన్నాడంట. వెళ్తూ ఉన్నప్పుడు అబ్రహాముకు తెలియకుండానే అబ్రహాం అక్కడ ఆశీర్వదింపబడ్డాడంట. తను అక్కడ మొదలైనప్పుడు, తన దేవుడు చెప్పినప్పుడు వెళ్తున్నప్పుడు ఆయన లేమిలో ఉన్నాడంట. తను నడుచుకుంటూ దేవుడి మార్గంలో వెళ్తూ ఆయన దేవుడిని వెంబడిస్తూ వెళ్తున్నప్పుడు ఆయన ఎక్కడున్నాడు? కలిమిలో ఉన్నాడంట. నేను అక్కడ మొదలైనప్పుడేమో లేవుల్లో ఉన్నాడు. అక్కడ నుంచి మొదలయ్యి దేవుడిని వెంబడిస్తూ వెళ్తున్నప్పుడు కలిమిలో ఉన్నాడంట. అబ్రహాముకు తెలియకుండానే ఆయన ఆశీర్వదించబడ్డాడు. అబ్రహాముకు తెలియకుండానే ఆయన దీవించబడ్డాడు. చూసారా, ఆయన దీవెనలు, ఆయన ఆశీర్వాదాలు ఎంత గొప్పగా ఉంటాయో. తెలియవు మనకు కూడా. మనం ఏదైనా చేస్తూనే ఉంటే మనకు తెలియకుండానే మనం ఆశీర్వదింపబడతాం దేవుడి దగ్గర. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అది ఎప్పుడంటే ఆ కట్టడు ఆజ్ఞానుసారంగా నడుచుకొని దేవునికి లోబడి జీవించినప్పుడు నీకు తెలియకుండానే నువ్వు ఆశీర్వదింపబడతావు. ఇక్కడ ఎట్లా అయితే నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు తనకు తెలియకుండానే తను ఎట్లయితే ఆశీర్వదింపబడ్డాడో అలాగే మనం కూడా ఆశీర్వదింపబడతా ఉంటాం. సరే, ఇక్కడ చూడండి, 2వ వచనం. అబ్రహాము వెండి బంగారము పశువులు కలిగి బహు ధనవంతుడై ఉండేనంట. చూడండి, అబ్రహాం అక్కడి నుంచి బయలుదేరినప్పుడు ఏం లేదు. తను వెళ్తూ ఉన్నప్పుడు తనకి ఏమొచ్చినాయి? వెండి బంగారము పశువులు కలిగి బహు ధనవంతుడై ఉన్నాడంట. ఏమున్నాయి? వెండి బంగారము పశువులు. ఆ రోజుల్లో ఉన్నవాళ్ళు అంటే అవి ఉంటేనే ఉన్నవాళ్ళు.
ఈ రోజుల్లో వెండికి బంగారానికి విలువ లేదు కదా, ఉందా? వెండికి బంగారానికి విలువే లేదు. పశువులు అంటారా, అసలు ఈ రోజులు ఎవరు పట్టించుకోవట్లేదు వాటిని కదా, పట్టించుకోవట్లేదు. ఈ రోజుల్లో ధనం అంటే ఏంటంటే 1,00,000 రూపాయలు ఉంటే ఒక స్థలం కొనుక్కుంటారు. ఈ రోజు ఆ స్థలం 1,00,000 రూపాయలు పెట్టుకుంటే ఒక 2-3 సంవత్సరాల తర్వాత ఆ స్థలం ఒక 5 లక్షలు 6 లక్షలు అయింది అనుకొని 1,00,000 రూపాయలు పెట్టి స్థలం కొంటున్నారు కదా. ఈ రోజుల్లో ధనం ఉంటే అదే చేస్తున్నారు. ధనవంతులు అంటే అదే, ఒక స్థలం కొంటున్నారు, రేపటి రోజున ఎక్కువ అయిపోతుంది, ఆ రేట్లు పెరిగిపోతాయి అని చెప్పుకుంటున్నారు. కానీ ఆ దినాల్లో స్థలాలు కాదు, భూములు కాదు, ఏంటి అయ్యి? వెండి బంగారం పశువులు ఉంటే ధనవంతులు అంట. ఆ రోజుల్లో కూడా భూములు ఉన్నాయి కానీ ఎవరు తీసుకోలేదు, ఎందుకంటే మనుషుల కంటే కూడా భూములు ఎక్కువగా ఉన్నాయంట. ఇప్పుడు కూడా అంతే ఉన్నాయి సహజంగా. కానీ ఆ విషయం తెలుసుకోలేక జనాలు అందరూ ఏం చేస్తున్నారంటే మేడ మీద మేడ కట్టి ఇంటి పక్కన ఇల్లు ఇరికిచ్చి కడుతున్నారు. ఇరికిచ్చి కట్టడం, మేడ మీద మేడలు కట్టడం అట్టనే కట్టుకుంటున్నారు. మనం ఎలా ఉంటే తెలంగాణ సైడు కారుల్లో కానీ బండ్ల మీద రోడ్ల మీద అంటుంటే పక్కన అంతా అడవి ప్రాంతాలలాగా చెట్లు పెరిగి చాలా ఖాళీ స్థలాలు ఉంటాయి, అక్కడ చాలా ఉంటాయి. తెలియక ఏం చేస్తున్నారంటే ఇక్కడిక్కడే ఇరుక్కొని ఇక్కడిక్కడే కొనుక్కొని, ఇక్కడైతే రేట్లు పెరుగుతాయి, ఇక్కడైతేనే ఇదిగా ఉండిద్ది అని చెప్పి ఇక్కడిక్కడే ఇరికించుకొని కట్టుకుంటున్నారు. సరే, ఇదంతా మనకి ఎందుకులే కానీ వెండి బంగారం పశువులు ఉన్నాయంట. ఎవరికి? అబ్రహాంకి వెండి బంగారం పశువులు ఉన్నాయంట. పశువులు ఉంటే ఎంత మంచి పాలు వస్తాయండి, ఎంత మంచి పెరుగు వచ్చిద్ది, ఎంత మంచి ఆహారం దొరికిద్ది, ఎంత మంచి ఆరోగ్యం వచ్చిద్ది, ఎంత మంచి ఆరోగ్యం వచ్చిద్దండి. అయినా కానీ అవన్నీ ఉన్నా కానీ అబ్రహాము వాటిని ప్రేమించలేదు. అబ్రహాము వాటిని దేనిని ప్రేమించలేదు. నాకు ధనం ఉంది, నేను డబ్బులు ఉన్నాయి, నాకు ఇవన్నీ ఉన్నాయని చెప్పి అబ్రహాము వాటిని ప్రేమించలేదు. ఒక భక్తుడు ప్రార్థన చేసేవాడంట, ఏమనంటే అన్ని ఇచ్చిన నా దేవా కృతజ్ఞత కలిగి జీవించే మనసు నాకు దయచేయ అన్నాడు. ఏమనేవాడు? కృతజ్ఞత కలిగి జీవించే మనసు నాకు దయచేయ అనేవాడంట. అన్నీ ఇచ్చాడు దేవుడు కానీ కృతజ్ఞత లేదు. ఇక్కడ అదే అబ్రహాము, అయ్యే నాకు అన్నీ ఉన్నాయి, ధనం ఉంది, వెండి ఉంది, బంగారం ఉంది, పశువులు ఉన్నాయని చెప్పి కృతజ్ఞత లేకుండా జీవించాడా? కృతజ్ఞత లేకుండా జీవించలేదు. వాటిని ప్రేమించలేదు అబ్రహాము. కేవలం దేవుడి వైపే చూశాడు, దేవుడినే అడిగాడు. దేవుడు అడిగి ఇచ్చి, ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే దేవుడిని అడుగుతారు, నాకు ఒక మంచి కారు ఇవ్వయా, నాకు ఒక మంచి ఇల్లు ఇవ్వయా, లేదా నాకు ఒక మంచి స్థలం ఒకటి ఇవ్వయా అని అడుగుతారు కదా. ఇస్తే మీరు వాటినే ప్రేమిస్తారు కానీ దేవుడిని ప్రేమించరు. ఒక ఇల్లు కొనుక్కున్నారనుకోండి, ఆ ఇంట్లోకి నువ్వు ఆదివారం చర్చి, ఆ ఇల్లు ఇచ్చాడు దేవుడు, ఇస్తాడు నీకు ఇల్లు, దేవుడు ఇచ్చాడని చెప్పి అందరూ చెప్పుకుంటావు, బాగానే చెప్పుకుంటావు. చెప్పుకున్నప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే అమ్మో వీళ్ళంతా దేవుడి మీద ఆధారపడినట్టున్నారు అనుకుంటారు. కానీ ఆ ఇల్లు కట్టుకున్న తర్వాత ఫస్ట్ ఆదివారమే మన చర్చికి రాం. వస్తామా? ఎందుకు? చుట్టాలు ఉంటారు ఇంటి నిండా. ఎవరుంటారు? చుట్టాలు ఉంటారని చర్చికి రాము. కృతజ్ఞత లేదు మనకి. ఒక కారు కొంటాం, కారు కొన్న తర్వాత ఫస్ట్ వారం చర్చికి వస్తామా? రాము. ఎందుకంటే ఆదివారమే మాకు సెలవు దొరికేది, ఆ రోజు మేము షికారుకి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్తారు? షికారుకి వెళ్తారు. అందుకోసమే కదా మనకు కారు ఇచ్చింది దేవుడు, అందుకోసమే కదా మనకు దేవుడు కారు ఇచ్చింది, అందుకోసమే కదా మనం దేవుని కూడా అడిగింది. మేము షికారులు చేయడం కోసమే మేము దేవుని కారు అడిగామని ఒక చేతులు ఎత్తాను. ఇక్కడ అదే చెప్తున్నాడు, ఇల్లు ఇస్తే నువ్వు వాటినే ప్రేమిస్తావు కానీ దేవుని ప్రేమించు. నీకు ఏదైనా కారు కానీ ఏదైనా స్థలం కానీ ఇస్తే నువ్వు వాటినే ప్రేమిస్తావు కానీ తిరిగి దేవుని ప్రేమించు. కానీ ఇక్కడ అబ్రహాం అట్లా చేయలేదు. ఎన్నున్నా ఎన్ని ఇచ్చినా వాటిని ప్రేమించకుండా దేవుడినే ప్రేమించాడు. మనం కూడా ఏం చేయాలంటే ఎన్నున్నా ఎన్ని ఇచ్చినా కానీ దేవుడు మనకి వాటన్నిటిని ప్రేమించి దేవుడిని ప్రేమించకపోతే ఇది పెద్ద అపాయం, చాలా పెద్ద అపాయం. అది మనం ప్రేమించాల్సింది దేవుడిని. ఇక్కడ చూడండి, ఎన్ని ఇచ్చినా కానీ అబ్రహాంకి ఇక్కడ 4వ వచనంలో చూడండి, తాను మొదట బలిపీఠం కట్టిన చోటుకు చేరాను, అక్కడ అబ్రహాము యెహోవా నామమున ప్రార్థన చేశాను. చూడండి ఏం చేశాడు? ప్రార్థన చేశాడు.
ప్రార్థన చేశాడండి. అదే మనమైతే ప్రార్థనకు రాం, ప్రార్థన చెయ్యం. ఏదైనా కొత్తది ఉన్నప్పుడు ఓపెన్ చేయడానికి మాత్రమే ప్రార్థన చేయించుకుంటాం కదా. ఎందుకంటే దేవుడిని ముందు పెట్టుకోమంటారు కదా, అందుకని ముందు దేవుడిని ప్రార్థన చేపిస్తారు. వెనకమాలన్నీ గోతులే, వెనకమాలన్నీ గోతులే. ఇక్కడ అబ్రహాం అట్లా చేయలేదు, ప్రార్థన చేశాడు. ఎన్ని ఉన్నా కానీ, ఎన్ని ఇచ్చినా కానీ వాటిని ఏటిని ప్రేమించుకున్నాడు. నాకు అంత ధనం ఉంది, అన్ని వెండి ఉంది, బంగారు ఉంది, పశువులు ఉన్నాయని చెప్పి వాటిని ఏటిని ప్రేమించలేదు. ఏం చేశాడు? ప్రార్థనే చేశాడు, దేవుడినే ప్రేమించాడు. మనం కూడా వాటిని మనకి ఎన్ని ఉన్నా కానీ, ఏది ఉన్నా కానీ వాటిని ఏటిని మనం ప్రేమించే వాళ్ళ ఉండకూడదు. మనం ప్రేమించాల్సిన ఎవరిని? దేవుడిని ప్రేమించాలి. దేవుని ప్రేమించే వాళ్ళలాగా మనం ఉండాలి. ఆ భక్తుడు అడిగాడు అక్కడ, అన్ని ఇచ్చిన నా దేవా నాకు కృతజ్ఞత కలిగి జీవించే మనసు నాకు దయచేయా అని అడిగాడు. అట్లాంటి మనసు మా దయచేయమని దేవుడిని మనం కూడా అడిగే వాళ్ళలాగా మనం ఉండాలంట. సరే, ఇక్కడ చూడండి మళ్ళా 6వ వచనంలో 5వ వచనం చూడండి. అబ్రహాంతో కూడా వెళ్ళిన లోతుకును గొర్రెలు గొడ్లు గుడారములు ఉండెను కనుక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయాను. ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేదంతా విస్తారమై ఉంటుందంట. ఇప్పుడు వెళ్ళారు, ఎవరు వెళ్ళారు? అబ్రహాము శారాతో పాటు లోతు ఎవరు? చూడండి ఇక్కడ 11వ అధ్యాయం 27వ వచనం. తెరహు వంశావళి ఇది కనెను, హారాను లోతును కనెనంట. అబ్రహాము, నాహోరు, హోరాను ఎవరి పిల్లలంట? తెరాహు కుమారులంట. మరి లోతు ఎవరి కుమారుడు? హారాను కుమారుడు అంట. చూడండి బైబిల్లో ఎవరు? హారాను కుమారుడు లోతు. అబ్రహాం కంటే పెద్దవాడా చిన్నవాడా? చిన్నవాడు. ఎప్పుడు మీతో వస్తానని చెప్పి వెంటబడి వెళ్ళాడు. మరి ఎట్లా వెళ్ళాడు? కానీ అబ్రహాంతో పాటు వెళ్ళాడంట. ఈ బ్యాగులు మోస్తానను. చిన్నప్పుడు మనం కూడా స్కూల్ ఎక్కొట్టడం కోసం మన చుట్టాలు వస్తే వాళ్ళు ఎమ్మడిపడి కూడా చుట్టూరు తిరిగేవాళ్ళు కదా. అట్లాగే ఇక్కడ లోతు కూడా ఏం చేశాడంటే, తన అబ్రహాంతో పాటు తన పెదనాన్న అవుతాడు. మరి పెదనాన్నతో పాటు వెళ్తున్నానని చెప్పి బయలుదేరి వెళ్ళిపోయాడంట. ఏమయ్యాడు? అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమయ్యాడు? ఆశీర్వదింపబడ్డాడు. ఇందాక మనం లోతు అన్నాము, ఇప్పుడు ఏమనాలి? ఆయన్ని లోతు గారు అనాలి. లోతు గారు అనాలి. ఎందుకంటే అక్కడి నుంచి బయలుదేరినప్పుడు ఆయన దగ్గర ఏముంది? ఏం లేదు. దేవుణ్ణి కూడా ఏం అడగలేదు ఆయన. ఏదో అబ్రహాం వెళ్తుంటే అబ్రహాం వెనకాల పడి వెళ్ళాడు. అబ్రహాం వెనకాల పడి వెళ్ళినప్పుడు ఆయనకి ఏమొచ్చాడంటే, చూడండి ఇక్కడ గొర్రెలు గొడ్లు గుడారములు ఉండేను కనుక వారు కలిసి నివసించినప్పుడు ఆ ప్రదేశం చాలకపోయినంట. అబ్రహాంకి ఎట్లా అయితే గొడ్లు గొర్రెలు గుడారాలు ఎట్లయితే ఉన్నాయో అవన్నీ కూడా ఎవరికి ఉన్నాయంట? మళ్ళా లోతుకు కూడా అవన్నీ ఉన్నాయంట. అబ్రహాం పొందుకున్నాయన్నీ లోతు కూడా పొందుకున్నాడంట. ఎందుకంటే అబ్రహాంతో పాటు వెళ్ళాడు, అబ్రహాంతో పాటు నడుచుకున్నాడు. అబ్రహాము దేవుడిని ప్రార్థన చేసి అడిగాడు. అబ్రహాము దేవుడిని అడిగినప్పుడు అబ్రహాం పొందుకున్న ఆశీర్వాదాలు, దీవెనలన్నీ కూడా అబ్రహాంతో ఉన్న లోతు కూడా పొందుకున్నాడు. అక్కడ పొందుకున్న గొర్రెలు గొడ్లు గుడారాలు అవన్నీ కూడా లోతు కలిగి ఉన్నాడు. లోతు అక్కడి నుంచి బయలుదేరినప్పుడు, చిన్నపిల్లాడుగా బయలుదేరినప్పుడు, తర్వాత అక్కడ నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు, అబ్రహాం వాళ్ళతో పాటు వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ లోతుకి పెళ్ళైంది. లోతు తన భార్య అంతా కలిసి వారు అక్కడే ఉంటారు. కలిసి ఉన్నప్పుడు అబ్రహాముతో పాటుగా అబ్రహాంతో పోటీగా ఉంటాడు లోతు కూడా. ఇద్దరు సమానంగానే ఉంటారు. అంతే కదండి. మరి దేవుడు ఇద్దరిని ఒకేలాగా దీవిస్తాడు, అందరిని ఒకేలాగా దీవిస్తాడు దేవుడు. ఇలాగ వారిని ఇద్దరిని దీవించినప్పుడు ఇద్దరు ఒకటే స్థితిలో ఉన్నారు, పోటాపోటీగా. అబ్రహాం దగ్గర పనిచేసేవాళ్ళు, లోతు దగ్గర పనిచేసేవాళ్ళు మా అబ్రహాం గొప్ప అని చెప్పి అబ్రహాం వాళ్ళు అంటారు, మా లోతు గొప్ప అని చెప్పి లోతు గొప్ప వాళ్ళు అంటారు.
ఆ మాట అన్నప్పుడు సహజంగా లోతు ఏమనాలి? ఏమనాలండి లోతు? ఆ? ఆ మాట అన్నప్పుడు లోతు వాళ్ళ పని వాళ్ళతో ఏమనాలి? లోతు అబ్రహాం లేకపోతే మనం ఇట్లా ఉండేవాళ్ళం కాదు, అట్లా అనకూడదు అని అనలేదా? అనలేదు. డి అంటే డి అన్నాడు ఆయన కూడా. డి అంటే డి అన్నాడు. తర్వాత అదంతా తెలుసుకొని అబ్రహాం ఏమన్నాడంటే, సరే నీకు ఇష్టం వచ్చిన చోటుకు నువ్వు వెళ్ళు, నీకు ఇష్టం వచ్చిన చోట నువ్వు నివసించు అన్నప్పుడు వెంటనే ఇక్కడ చూడండి 10వ వచనంలో, లోతు తన కనులెత్తి యోర్దాను ప్రాంతం అంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర్రా అనే పట్టణమును నాశనం చేయక మునుపు సోయారుకు వచ్చే వరకు అదంతా యెహోవా తోట వలెను ఐగుప్తు దేశం వలెను నీళ్లు పారు దేశమై ఉందంట. నువ్వు ఎక్కడికి వెళ్తావు చూసుకో అన్నప్పుడు యోర్దాను ప్రాంతం అంతటి చూశాడంట. చూసి నీళ్లు గారితే అక్కడి నుంచి చక్కగా పచ్చగా బాగుంది అని చెప్పి ఎక్కడికి వెళ్ళాడు? సొదొమ గొమొర్రాకు వెళ్ళాడంట. ఆ సొదొమ గొమొర్రా అనే పట్టణము దేవుడి చేత ఆశీర్వదింపబడి దేవుడు చేసిన మేలుల్ని మర్చిపోయిన ప్రాంతం అంటది. దేవుడు ఆశీర్వదించాడు ఆ ప్రాంతంలో ఉండే వాళ్ళందరినీ, దేవుడు దీవించాడు ఆ ప్రాంతంలో ఉండే వాళ్ళందరినీ. కానీ వారందరూ ఏం చేశారు? వాటన్నిటినీ మర్చిపోయారు. వారు ఇష్టం వచ్చినట్టుగా జీవించారు. దేవుడిని ప్రేమించలేదు. ఇక అక్కడ వారు పొందుకున్న వాటిని ప్రేమించారు కానీ దేవుని ప్రేమించలేదు. అట్లాంటి ప్రాంతంలోకి లోతు వెళ్తానని చెప్పాడంట. లోతు వెళ్తానని చెప్పినప్పుడు అక్కడి నుంచి వెంటనే బయలుదేరి లోతు తన భార్య తన బిడ్డలు కలిసి అక్కడికి వెళ్ళిపోయారంట. వెళ్ళిపోయినప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు అబ్రహాంతో ఉన్నప్పుడు ఎంత చక్కగా ఆశీర్వదింపబడ్డాడు. అబ్రహాము దేవుడిని అడిగి ప్రార్థన చేస్తున్నప్పుడు వచ్చిన దీవెనలు ఆశీర్వాదాలన్నీ లోతు పొందుకున్నాడు. అవన్నీ తీసుకొని అక్కడికి వెళ్ళిపోయాడు లోతు. అక్కడికి వెళ్ళాక ఇష్టానుసారంగా జీవించాడు. ఒక ప్రార్థన లేదు, ఏమి లేదు ఆయన చేసుకున్నా. ఆయన సంపాదించుకున్నదంతా వ్యర్థం. ఇష్టం వచ్చినట్టుగా జీవించాడు, లోకంలో జీవించాడు, పాపం చేస్తూ జీవించాడు. తన భార్య తన పిల్లలు అందరూ అంతే జీవించారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అందరూ అట్లా లోతు కూడా అలానే జీవించాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత కనీసం అట్లా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి కనీసం అబ్రహాం దగ్గరికి వెళ్ళడానికి కూడా లోతు ఇష్టపడలేదు. అబ్రహాం దగ్గరికి వెళ్ళడానికి కూడా లోతు ఇష్టపడలేదు. ఆయన పొందుకున్న మేలుల వల్లే, ఆయన పొందుకున్న దీవెనల వల్లే నేను ఈరోజు ఇట్లా ఉన్నాను, ఆయనతో పాటు ఉండటం వల్లే నేను ఈరోజు ఇట్లా దీవించబడ్డాను, నాకు ఇంత ఆస్తులు కానీ ఇవన్నీ నాకు ఇట్లా ఉన్నాయి అనుకోలేదు. మళ్ళీ తిరిగి వెళ్ళలేదు. వెళ్ళకుండా అక్కడే ఉన్నాడు. అక్కడ ఉన్నప్పుడు లోతు కూడా కొన్ని దినాలకి బాగా లోకంలో పడిపోయి పాపాన్ని చేసుకుంటా తన భార్య చనిపోయింది. తన భార్య ఏం సాధించింది? ఉప్పు స్తంభం అయిపోయింది. ఇక్కడ ఉన్నంత కాలం అట్లా ఉన్నాడు చక్కగా. కృతజ్ఞత లేదు అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత. కృతజ్ఞత లేకుండా జీవించారు అక్కడికి వెళ్ళిన తర్వాత. అదే తర్వాత మళ్ళా అబ్రహాము కూడా దేవుడు అడుగుతాడు. అబ్రహాం కూడా ఎక్కడికి వెళ్ళాలని చెప్పి ఆయన అంతటిగా డిసైడ్ చేసుకోలేదు ఎక్కడికి వెళ్ళాలి అని. ఇక్కడ చూడండి 12వ వచనంలో, అబ్రాహాము కనానులో నివసించాడు. ఆ మైదానమందున్న పట్టణముల ప్రదేశములలో కాపురం ఉండి సొదొమ దగ్గర సొదొమ మనుషుల దృష్టిలను యెహోవా దృష్టికి ఒక పాపులై ఉండేది. లోతు అబ్రహాము విడిచిపోయిన తర్వాత యెహోవా, ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్న చోట నుండి ఉత్తరం తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టు చూడము. ఎందుకనగా నీవు చూస్తున్న ఈ దేశం అందరినీ నీకును నీ సంతానముకు సదాకాలం ఇచ్చినాడు. చూడండి అక్కడ అబ్రహాం కూడా తలెత్తి చూడలేదు ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి అని. లోతులాగా అతని అంతటికి అతనే డిసిజన్ తీసుకొని అక్కడికి వెళ్ళాలనుకోలేదు. తలెత్తి చూడలేదు ఎక్కడికి వెళ్ళాలి, నేను పలా చోటుకి వెళ్ళి జీవించాలని అనుకోలేదు. దేవుడు పిలుపు కోసం చూశాడు.
దేవుడి చిత్తం కోసం చూశాడు, తలెత్తి కూడా చూడలేదు దేవుడు చూడమన్నంత వరకు. అబ్రహాం ఎప్పుడైతే దేవుడు నువ్వు చూసుకో, నువ్వు ఎక్కడికి వెళ్తావు చూసుకున్నప్పుడు అప్పుడు తలెత్తి చూసుకున్నాడు అబ్రహాం. నువ్వు వెళ్ళిన ఏమంటున్నాడు, మరియు నీ సంతానము కాదు పైన, ఎందుకనగా నువ్వు చూస్తున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానముకును సదాకాలం ఇచ్చేదను, సదాకాలము ఇచ్చేదను. లోతులాగా ఇష్టం వచ్చినట్టుగా జీవించలేదు అబ్రహాం. లోతులాగా ఇచ్చిన మేలుల్ని చేసిన దీవెనల్ని ఇచ్చిన ఆశీర్వాదాలని మర్చిపోలేదు అబ్రహాం. విశ్వాసం కలిగి జీవించాడు. అదే లోతుకి అబ్రహాంకున్న తేడా కూడా. విశ్వాసం కలిగి జీవించాడు, లోబడి జీవించాడు దేవుడికి. అప్పుడు దేవుడు చూపించిన మార్గానికి వెళ్ళాడు, దేవుడు చూపించిన స్థలానికి వెళ్తే ఏమన్నాడు, అక్కడ ఆశీర్వదింపబడ్డాడు. ఇప్పుడు మనం కూడా దేవుడి చర్చికి వస్తున్నామంటే, ఒక మంచి గొప్ప సంఘానికి వెళ్తున్నాము అంటే వాళ్ళకి వెళ్ళినంత మాత్రాన్ని ఆశీర్వదింపబడినట్టేనా? కాదు. కృతజ్ఞత కలిగి జీవించాలి. నువ్వు పొందుకున్న మేలులను బట్టి కానీ, నువ్వు పొందుకున్న ఆశీర్వాదాలను బట్టి కానీ, నువ్వు పొందుకున్న దీవెనలను బట్టి కానీ ఏం చేయాలి? కృతజ్ఞత కలిగి జీవించాలి. ఇక్కడ భక్తుడు అడిగాడు, నాకు కృతజ్ఞత కలిగి జీవించే మనసు నాకు దయచేయా అని అడిగాడు. నీకు ఇచ్చిన వాటిని మరిచి, నీకు దేవుడు నీకు చేసిన వాటన్నిటిని మర్చిపోయి వాటినే ప్రేమిస్తా ఉంటే దేవుడు నిన్ను ఎంత శపిస్తాడో తెలుసా? దేవుడు శపిస్తాడు. నువ్వు చేసినవన్నిటినీ, నువ్వు దేవుడు ఇచ్చిన వాటిని నువ్వు ప్రేమిస్తున్నావు కానీ మళ్ళీ తిరిగి దేవుడిని ప్రేమించడానికి ఇష్టపడట్లేదు. కాబట్టి మధ్యాహ్న కాల సమయంలో ఒకసారి ఆలోచించండి, మన హృదయాలు ఎట్లా ఉన్నాయి? అబ్రహాము హృదయం లాగుందా, లోతు హృదయం లాగుందా? మనం ఎట్లా జీవిస్తున్నాం? అబ్రహాంలాగా జీవిస్తున్నామా, లోతులాగా జీవిస్తున్నామా? ఒకవేళ లోతు మనసు కలిగి ఉంటే లోతు హృదయాన్ని తీసేసి అబ్రహాం ఎట్లయితే లోబడి జీవించాడో అట్లాంటి మనసు మనకు దయచేయమని దేవుని అడగండి. ప్రార్థన చేయండి. అందరూ చెప్పిన వాక్య ప్రకారం ప్రార్థన చేయండి. అయ్యా ఇదిగో నా తల్లి మధ్యాహ్న కాల సమయంలో ప్రభు నీ కుమారుడిలో నా తల్లి నీ సేవకుడి చేత ప్రభు మాకు బోధించిన వాక్యాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభు. అయ్యా ఇదిగో నా తల్లి ఏమైతే ప్రభు అబ్రహాంను ఆశీర్వదించినట్టు నన్ను ఆశీర్వదించాల్సినామే కానీ ప్రభు. అయ్యా అబ్రహాం అయితే నా తల్లి అయ్యా నిన్ను వెంబడించాడు ప్రభు. అయ్యా నీ మనసు కలిగి ఉన్నాడు కదా ప్రభు. అయ్యా ఇదిగో నా తల్లి నీవు ఏది చెప్పినా కూడా మేమైతే నా తల్లి ఇదిగో నీవు నేను చూపించే మార్గంలో వేలు మాట ఎన్నో అవును ప్రభు. అవును ప్రభు, ఎన్నో ప్రశ్నలు అడుగుతాము ప్రభు, కానీ నీ మాటకి లోబడి ప్రభు విశ్వాసం నుంచి ప్రభు అయ్యా నేను వెంబడించాడు కదా ప్రభు. అయ్యా లోతు కూడా అబ్రహాంను వెంబడించాడు కదా ప్రభు. అయ్యా ఇదిగో నా తల్లి అన్ని సమస్తంలో కలిగి ఉన్నారు ప్రభు. అయ్యా వాళ్ళు బయలుదేరినప్పుడు అయితే ఏమి లేనప్పటికీ ప్రభు అయ్యా ఇదిగో వాళ్ళు ఎంతో ధనవంతులు అయ్యారు ప్రభు. అయ్యా ఇదిగో నా తల్లి లోతు అయితే ప్రభు నీవు ఇచ్చిన వాటిని ప్రభు అయ్యా ఇదిగో నా తల్లి అనుభవిస్తున్నాడే కానీ కృతజ్ఞత లేని వాడిగా జీవించాడు ప్రభు. మేము కూడా ప్రభు మా జీవితంలో అనేకమైన మేలులు చేస్తావు ప్రభు. అయ్యా ఈ దినం సజీవులు ఎక్కడ ఉన్నామంటే కేవలం నీ కృపే నీ దయ ప్రభు. అయ్యా అయినప్పటికీ కృతజ్ఞత లేని వారిగా ప్రభు ఈ దినము నా తల్లి సమయం దొరికితే నా తల్లి లోకం వైపు విర్రవీగుచున్నామే కానీ ప్రభు అయ్యా మా జీవితంలో చేసిన ప్రతి మేలుకు మేము కృతజ్ఞతలే జీవించలేకపోతున్నాము ప్రభు. అయ్యా లోతు వంటి మనసు మాకుంది ప్రభు. అయ్యా అవును ప్రభు, ఏమి లేనప్పుడు కష్టం వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు నీ సన్నిధికి వచ్చి అయ్యో దేవా అంటున్నామే కానీ ప్రభు అయ్యా నీవు నా తల్లి మాకు సమస్తం ఇచ్చినప్పటికీ ప్రభు అయ్యా సొదొమ గొమొర పట్టణం వలె అంతకంటే దుర్మార్గులమై ఉన్నాము ప్రభు. అవును ప్రభు అయ్యా అయ్యా పొంది ఉన్నారే కానీ అయ్యా అవును కృతజ్ఞత లేని వారిగా ఉంది ప్రభు. అయ్యా మేము కూడా నా తండ్రి అయ్యా పట్టణము కంటే ఇంకనూ దరిద్రులమై ఉన్నాము ప్రభు. అయ్యా దుర్మార్గులమై ఉన్నాము ప్రభు. అయ్యా ఈ మధ్యాహ్న కాల సమయంలో చెప్పబడిన వాక్యం ప్రకారం ప్రభు నేను ఏ మనసు కలిగి జీవిస్తున్నాను ప్రభు. అయ్యా నీవు చేసిన ప్రతి మేలు కృతజ్ఞత కలిగి నేను జీవించినట్లయితే ఎంతో ఆశీర్వాదం పెంచుకుంటాను ప్రభు. అయ్యా ఇదిగో అతను అబ్రహాము ప్రయాణం వెళుతూ అతన్ని బలిపీఠం కట్టుకుంటూ మీరు
స్థుతిస్తే వెళ్తున్నాడు కదా ప్రభు. ఎక్కడ కూడా ప్రభు ఇదిగో నా తండ్రి దేని వైపు తన ఆస్తి వైపు కానీ ప్రభు నీవు ఇచ్చిన వాటి దేనిని ప్రేమించలేదు కదా ప్రభు. అవును ప్రభు, మేము కూడా ప్రభు మాకు ఇచ్చినదిగో నా తండ్రి మాకు ఉన్నాయంటే ప్రభు వాటిని ప్రేమిస్తున్నామేమో అని ప్రభు. అలాంటి మనసు మాకు లేదు ప్రభు. అయ్యా ఈ మధ్యాహ్న కాల సమయంలో నా తండ్రి అవును ప్రభు లోటు వంటి మనసు నాలో ఉంది ప్రభు. అలాంటి మనసు తీసివేయమని అడుగుతున్నాము ప్రభు. అయ్యా ప్రభు సహాయం చేయండి ప్రభు. ఈ వాక్యాన్ని సరి చేసుకుని ప్రభు అయ్యా నాలో చెప్పబడిన వాక్యాన్ని తండ్రి మీరు వదిలేసేవాళ్ళ వారి హృదయంలో పెట్టుకుని వాక్యాన్ని సారించిన వారు జీవించి వచ్చేవాళ్ళ ఉండడానికి సహాయం చేయండి. వారి హృదయాలు తండ్రి లోటు వైపులా లోటు చేసినట్టుగానే ప్రభావ ఏదో మేలు పొందుకోగానే మర్చిపోయే వాళ్ళు ఉంటున్నారు. కానీ తండ్రి మనసు నుంచి ఎంజాయ్ చేసే వారిని ఎలా అయితే అబ్రహాం నీకు లోబడి జీవించినప్పుడు ఎలాంటి అద్భుత కార్యాలు ఎంత ఆశీర్వాదం జీవనలు అబ్రహాం పొందుతున్నాడు, అట్లాంటి అద్భుతాలు అట్లాంటి ఆశీర్వాదాలు అట్లాంటి జీవనాలను పొందుకునేలాగా మాకు సహాయం దయచేయమని పొందుకున్నందుకు వాటన్నిటి కృతజ్ఞత కలిగి జీవించే మనసు మాకు దయచేయమని మధ్యాహ్నం కాల సమయంలో ప్రభావ ఇక్కడ నిమిషాలు ఇక్కడ మాట్లాడడానికి ఇచ్చిన కృపను బట్టి మీ వందనాలు చెప్పబడిన వాక్యాన్ని ప్రభావ ఎవరు తండ్రి వృధా చేసుకోకుండా వ్యర్థం చేసుకోకుండా తండ్రి వాక్యానుసారంగా నడుచుకునే వాళ్ళ ఉండడానికి సహాయం దయచేయమని ఇచ్చిన ప్రార్థన మీ సన్నిధిలో చేసుకోమని అడుగుతూ మొదలైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మంచి వర్తమానం ఇచ్చిన వీర శాస్త్రి వందనాలండి. ఎవరి గురించి చెప్పారని మనకి ఇదిన వాక్యం లోతు. అబ్రహాముకి లోతుకి ఎంత ఆస్తులు ఇచ్చాడండి? విస్తారమైన ఆస్తులు ఇచ్చాడు. కానీ ఆయన అబ్రహాం ఏం చేస్తున్నాడు? కృతజ్ఞతగా చేస్తున్నాడు. మనం ఏమైనా జీవిస్తున్నాం అలా కృతజ్ఞతగా కలిగి కాస్త ఆస్తి ఉంటే చాలు మనకి ఎవరిని లెక్క చేయవు. అదొకటి. ఇంకా ఎక్కువ ఆస్తి ఉంటే కారు బంగ్లాలు ఉంటే ఎర్ర జీవితం రొమ్ము ఎరుసుకొని నడుస్తావు అనమాట. అలా అబ్రహాం చేశారా? చేయలేదన్నమాట. దేవుడికి లోబడ్డాడు అబ్రహాం గారు. ఆ లోటుని కూడా ఆశీర్వదించాడు. కానీ లోటు ఏం చేశాడండి? ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు అనమాట. ఏంటంటే అంత విరవీగాడు అనమాట. ఆస్తిని చూసుకుని ధనాన్ని చూసుకుని ఎరవీగినప్పుడు లోటులాగా ఉంటాడనమాట. మనం కూడా ఈ దినాన్ని అబ్రహాం లాగా ఆశీర్వాదం పొందుకునే వారిగా ఉండాలన్నమాట. మంచి వర్తమానం ఇచ్చిన అధిర శాస్త్రి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మన దైవాన్ని గారు వచ్చి వర్తమానాన్ని ఇస్తారు. దేవుడి నామానికి స్తోత్రం కలుగుగాక. ఇంతవరకు మంచి వర్తమానం ఉంటున్నాము. మరి ఉన్న ప్రకారంగా మనం జీవించే వారిగా ఉండాలి. వీరు విడిచిపెట్టే వారిని కాకున్నట్లుగా ఇళ్ళ ప్రకారంగా మనం జీవించాలి. అబ్రహాం గారి గురించి మంచి వర్తమానం అందించారు. అలాగే ప్రతి ఒక్క మాట దేవుడి యొక్క లేఖనాలు మనం ఆలోచించాలి. ప్రతిదీ దేవుడి యొక్క లేఖనాల నుంచే చెప్పేది. ఏమాత్రం వాళ్ళ స్వంతంగా ఎవరు చెప్పేవారు లేరు. కాబట్టి అబ్రహాంని ఏ విధంగా ఆశీర్వదించాడు? అందుకు ఆయన మంచి కృతజ్ఞత కలిగి ఆయనకి లోబడి దేవుడి మాట విన్నాడు కాబట్టి అట్లా ఆశీర్వదించబడ్డాడు. అలాగే అబ్రహాం గారు అంత సంపాదించిన ఆయన కూడా ఒక పేరు లేదు, కుమారుడు లేదు, సంతానం లేదు. అవునా? దేవుడు అన్నాడు, నేను ఇస్కరియంలో వల్ల నీ యొక్క సంతానాన్ని విషయం విస్తరణ చేసి ఒకరు కుమారుడు ఇచ్చాడు. ఆ కుమారుడి పేరు ఇస్సాకు. ఆ ఇస్సాకు గారిని మరి ఆ బలి అడిగారు. అదంతా మనకు తెలుసు. పిల్లారా అంటే ఏంటంటే దేవుడి మీద విశ్వాసము, నమ్మకము. విశ్వాసులకు తండ్రి ఎవరు? అబ్రహాం గారు. మరి విశ్వాసులకు తండ్రి అయిన మరి అలాంటి గొప్ప ఏ విధంగా ఆయన్ని ఆశీర్వదించడం దేవుడు. అలాగే మనం కూడా చాలా భయంతో, భక్తితో, విశ్వాసంతో విన్న ప్రకారంగా నీవు నేను విన్నట్లయితే మనకు కూడా ఎన్నో ఆశీర్వాదాలు రాసి ఉంచాడు దేవుడు. మనకు ఇవ్వాలని ఆయన ఏమో కోరుకోలేదు, ఇవన్నీ మనకిచ్చాడు. మీరు పొందుకోవాలి, మీరు ఈ లోకంలో అభివృద్ధి పొందాలి అని చెప్పి దేవుడు మనకిచ్చాడు. మరి ఆశీర్వాదాలు మనం పొందుకునే వారిగా మనం ఉండాలి. ఉన్నప్పుడే దేవుడు మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు. కాబట్టి దేవుడు మంచి వర్తమానం ఇచ్చిన శాస్త్రి గారి పొందనాలు. అలాగే కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్న పిల్లల వర్తమానంలోకి వెళ్దాం.
పరిశుద్ధరామూర్తుడా నాయన నీ ఘనమైన నామను బట్టి కొనవాళ్ళైనా అతని యొక్క మధ్యలో కళాశ్రమిలో ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి కొనవాళ్ళు ప్రభావాలైనా నన్ను బలపరుచున్నారు ప్రజలకు సచేసి ప్రభావాన్ని నేను ఏ విధంగా చెప్పాలో ఎలా మాట్లాడుతూ వారు వింటారు వారి విధాలు జ్ఞాపకం జ్ఞానాన్ని దయచేసి నీకే కనుక మహిమ ప్రభావాలు తెచ్చుకుంది నా పరిరక్షకులు యేసుక్రీస్తు వారి నామాన్ని ప్రార్థించమని తండ్రి ఆమేన్ ఆమేన్ ఆమేన్. పిల్లరా చూడండి దానియేలు గ్రంథం దానియేలు గ్రంథం 9వ అధ్యాయము దానియేలు గ్రంథం 9వ అధ్యాయము 23వ చదువుతున్నాం. నీవు బహుప్రియుడవు గనుక నీవు విజ్ఞాపన చేయు చేయనారంభించినప్పుడు ఈ సంగతిని నీకు చెప్పుటకు వెళ్ళవలనని ఆజ్ఞ బయలుదేరి ఆజ్ఞ చాలు. నీవు బహుప్రియుడవు. దేవుడు కోరుకునేది మనకు ఆయనకు ప్రియుడుగా. ప్రియుడంటే మంచి ప్రాణ స్నేహితుడు కావచ్చు, ఏంటి మనకి ప్రియుడుగా ఆయనకి ఇష్టమైనటువంటి వారిగా ఉండాలి. అదే దేవుడు అంటున్నాడు, నా ప్రియుడు అని అంటున్నాడు. నీవు బహు ప్రియుడు అని దానియేలు గారిని అంటున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఆయనకు ప్రియుడుగా ఉంటే ఏది పదం ఉండదు, ఏది ఉండదు. ఎందుకంటే అదే అంటున్నాడు, నువ్వు నా ప్రియుడవు కనుక నువ్వు విజ్ఞాపన చేయనారంభించినప్పుడు, నువ్వు ప్రార్థన చేయనారంభించినప్పటి నుంచి నాకు తెలిసింది. ఆ మొర ఆలకించాడు దేవుడు పైనుంచి తన దూతలు పంపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియుడికి ఏది పదం ఉండదు, ఎందుకంటే ఆయనకి ఇష్టమైన వాడు, ఆయనకి లోబడేవాడు, ఆయన మాట వినేవాడు, ఆయనకి ఇష్టానుసారముగా జీవించేవాడు. కాబట్టి అలాంటిగా దానియేలు గారు దేవుడికి ఇష్టమైన వాడిగా ఉన్నాడు. మరి మనం కూడా ఆయనకి ఇష్టమైన వాడిగా మనం ఉంటే మనకు కూడా ఏది పదవి ఉండదు. కాబట్టి అందులో 10 కూడా చూడండి, 10వ అధ్యాయము 11వ వచనం కూడా అంటాడు, దానియేలు బహు ప్రియుడవు కనుక నీవు నేను నీ యొద్దకు పంపబడి తిని. నువ్వు ప్రియుడవు కాబట్టి నేను నీ యొద్దకు పంపబడాను. ఎందుకంటే నువ్వు మొరపెడుతూ ఉన్నావు, నాకున్న ఈ శ్రమ, నాకున్న ఈ యొక్క ఆపద, ఈ కష్టము, ఈ బాధ ఉంది కాబట్టి నువ్వు నాకు మొరపెట్టావు కాబట్టి నేను నీ యొద్దకు పంపిస్తున్నాను. గాబ్రియేలు దూత వచ్చింది, పంపిస్తున్నాను. ఎందుకంటే నీవు ఆ యొక్క శ్రమల నుంచి విడిపించడానికి, ఆ బాధల నుంచి కలిగినటువంటి ఆ యొక్క వేద నుంచి నేను విడిపించడానికి నేను నిన్ను పంపిస్తున్నాను అంటూ ఏమంటున్నాడు చూడండి. 18 కూడా చదవండి. అతడు మరలా నన్ను ముట్టి నన్ను బలపరిచి, నీవు బహుప్రియుడవు, భయపడకము, నీకు శుభమవునుగా కానీ ధైర్యము తెచ్చుకునము. ఎందుకంటే దేవుడు ఉన్నాడు, మనం దేవుడిని కలిగి ఉన్న నీవు నేను ధైర్యంగా ఉంటాం, భయపడరు. ఎందుకంటే దేవుడు మన పక్షాన ఉంటాడు, మనతో ఉంటాడు, యుద్ధం చేస్తాడు. ఎటువంటి తెగులైనను, కష్టమైనను, బాధ అయినను, ఈ లోకంలో ఏదైనా కానీ దేవుడు యందు నమ్మకం కలిగి ఉంటే, దేవుడికి ఇష్టమైనటువంటి వాడిగా నీవు ఉంటే, దేవుడు ఏదైనా చేయగలిగే సమర్థుడు మన దేవుడు. అలాంటి గొప్ప దేవుడు. కాబట్టి ఆ దేవుడు అంటున్న మాట ఏంటంటే, నీవు నా ప్రియుడవు. మనం కూడా ఆయన ప్రియుడుగా ఉండాలి. దానియేలు మహారాజు ఏ విధంగా ఉన్నాడు, మనం కూడా అలాగే ఉన్నప్పుడు ఆయన తెలుస్తున్న ప్రియుడికి ఉండవలసినటువంటి లక్షణాలు కొన్ని చూద్దాం. ఎందుకంటే మనం కూడా మరి అలా జీవించాలి. ఈ లోకంలో కాదు కానీ దేవుడికి ఇష్టముగా జీవించేవారిగా ఉండాలి. అలా ఉన్నప్పుడే మనము జాగ్రత్తగా, నిజమే నేను కూడా అలాంటి ధైర్యం పొందుకోవాలి, అలాంటి శక్తిని పొందుకోవాలి, అలాంటి విజయాలు మనం కూడా పొందుకోవాలి. ఎందుకు పొందుకోలేము? మనం కూడా పొందుకోలేమా? దానియేలు ఎందుకు తన ప్రియుడిగా ఎంచబడ్డాడు? దానియేలు మానవుడే. మరి అలాంటి ధైర్యము కలిగి జయించగలిగాడంటే నీవు నేను ధైర్యం కలిగి ఉండలేము అంటుంటే మనలో విశ్వాసం లేనట్టు. విశ్వాసం కలిగి ఉండాలి అంతే. అబ్రహాము ఏమన్నాడు, అయ్యా నాకు ఎంతమంది కానీ నాకు సంతానం లేదు అని ఎప్పుడు ఆలోచన వచ్చిందో ఎమ్మటే గ్రహించాడు దేవుడు.
మరి అలాగే మనకు కూడా సందేహం వస్తాయి, ఏంది ప్రభు నేను ఇన్ని శ్రమలు ఉన్నాను, ఇన్ని కష్టాలు ఉన్నాను, మరి నా పరిస్థితి ఏంది అని అనుకుంటున్నావా? దేవుడు హృదయపూర్వకంగా దేవుడి ఇష్టానుసారంగా జీవించినప్పుడు దేవుడు ఖచ్చితంగా జరిగిస్తాడు. ఒకటోది ఏముండాలంటే ప్రియుడిగా ఉన్నట్టు పవిత్రత కాపాడుకోవాలి. మన యొక్క పవిత్రత కాపాడుకుంటూ ఉండాలి. పవిత్రత కాపాడుకోవాలంటే మనం జాగ్రత్తగా మనం ఉండేవారిగా ఉండాలి. ఎబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 26 చూడండి. పవిత్రుడు నిర్దోషులు నిష్కల్మషులను పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉండువాడును. ఎలా ఉండాలా? పవిత్రులుగా మనం ఉండాలి. మరి ప్రియుడిగా మనం ఎంచబడాలి. దేవుడికి ఇష్టముగా ఉండాలంటే, దేవుడికి ఒక బిడ్డగా నీవు నేను ఉండాలంటే ఆయనకి ఇష్టమైన రీతిలో మనం ఉండాలి. మన ఇష్టానుసారంగా మనం జీవిస్తాం. మన యొక్క ప్రణాళిక, మన ఇష్టము, నా మాటే చెల్లాలి, నా పనే జరిగించాలి, నేను చెప్పిన మాట వినాలని మనం అంటాం ఈ లోకానుసారం. కానీ దేవుడికి ఇష్టమైన వారికి ఉండవలసినటువంటి కొన్ని లక్షణాలు, మన యొక్క పవిత్రతను మనం కాపాడుకుంటూ ఉండాలి. నిర్దోషియు నిష్కల్మషుడును పాపంలో చేరక ప్రత్యేకముగా ఉండేవాడును. మనం పాపంలో, ఈ లోకంలో పాపం జోలికి మనం పోకుండా ఉండాలి. పాపులతో సహవాసము చేయకుండా ఉండాలి. పాపపు జోలికి మనం వెళ్ళకుండా మనం జాగ్రత్తగా మన పవిత్రతను మనం జాగ్రత్తగా కాపాడుకునే వారిగా ఉండాలి. అలాగే దానిని కాపాడుకుంటూ ఉన్నాడు. కాపాడుకున్నప్పుడు అదే అన్నాడు, మోషేని కూడా నా ఇష్టానుసారుడైన మనుషుడు అన్నాడు. ఎందుకు? ఆయనకి ఇష్టం నెరవేర్చేవారు, ఆయన కోరికలు తీర్చేవారు, ఆయన మాట వినేవారు, ఆయనకి లోబడేవారు. మరి అలా ఉన్నప్పుడు దేవుడు తన ప్రియులుగా ఎంచుకుంటాడు, తనకి ఇష్టానుసారులుగా ఉండాలని ఎంచుకుంటాడు. మరి నేను అలా ఉంటేనే ఎందుకు జయించడం ఈ లోకాన్ని? ఎందుకు ఈ లోకంలో మనం సరిగా బ్రతకలేని స్థితిలో ఉన్నాం? ఎందుకు మనం ఈ యొక్క భయంకరమైన పరిస్థితిలో ఉంటున్నాం అంటే దేవుడి యొక్క మాటలు మన హృదయంలో ఉండలేదు, దేవుడి యొక్క వాక్యము మన హృదయంలో ఉండలేదు. కాబట్టి మనం ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో జాగ్రత్తగా దేవుని ఎదిగేవారిగా, దేవుడి మాట వినేవారిగా మనం ఉండాలి. అలాగే మనం పవిత్రతను కాపాడుకోవాలి. రెండవదిగా ప్రార్థనా పరులుగా మనం ఉండాలి. ప్రార్థన కలిగి జీవించేవారిగా ఉండాలి. ఇప్పుడు ఇందాక మనం దానియేలు గ్రంథం చూసాం. దానియేలు గ్రంథంలో ఏమన్నాడు? ఆయన ప్రార్థన చేస్తూ ఉండగానే పరలోకం నుంచి వెళ్ళిపోయింది ప్రార్థన. పరలోకాల నుంచి తన దేవదూతను పంపించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. చూసావా? మరి ఎలా ఉంటే మరి ప్రార్థన ఆలకించబడింది? ఎలా పరిశుద్ధంగా పవిత్రముగా ఉంటే ప్రార్థన ఆలకించాడు దేవుడు. మరి నీవు నేను ఎందుకు ప్రార్థన ఆలకించబడట్లేదంటే కారణం ఏంది? ఎందుకు నీవు నేను సరైన రీతిలో మనం ఉండలేకపోతూ ఉన్నాం? అపోస్తుల కార్యములు చూడండి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 42 చూడండి. సహవాసమందులో ప్రార్థన చేయుట యందు ఎడతెగక ఉండేది. ఎలా ఉండాలి మనం? మీరు అపోస్తుల బోధ యందును సహవాసమందులో రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట ఎడతెగక మనం ఉండాలి. చూసినా మనం ఈ లోకంలో ఎడతెగక మనం వెళ్ళామంటే బయటికి మన ఇష్టానుసారంగా మనం వెళ్ళిపోతూ ఉంటాం. స్నేహితులు ఈ లోకానుసారంగా స్నేహితులు కలిసినప్పుడు మన ఇష్టానుసారంగా మనం తిరుగుతూ ఉంటాం, వెళ్ళిపోతూ ఉంటాం. వారిలో ఎటువంటి విషయాల్లో మనం కూడా పాల్గొంటూ ఉంటాం. కానీ అలాంటి విషయాల్లో మనం పాల్గొనకుండా మనం జాగ్రత్త పడాలి. ఆయన ఏమన్నాడు? బోధ ఎందులో, సహవాసముందులో, రొట్టె విరుచుట ఎందులో, ప్రార్థన ఎందులో మనం ఎడతెగక ఉండాలంట. ఎడతెగక ఉండాలంటే మనం ఎప్పుడు అశ్రద్ధగా ఉండకూడదు. నమ్మకంతో, విశ్వాసంతో నిజంగా ఆయన గురి కలిగినప్పుడు ఏదైనా జయించగలుగుతాం. గురి లేనప్పుడు మనం పడిపోతూ ఉంటాం, జీవించలేము. ఈ లోకంలో ఇప్పుడు ఒక విశ్వాసం అనేది లేకపోతే ఇగో నేను జయించగలుగుతాను, ప్రార్థన చేయడం ద్వారా నేను ఈ విజయాన్ని చూస్తానని ఆ విశ్వాసం లేకుండా ఉన్నట్లయితే మనం ఏమీ జయించలేము. అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా ఎందుకు ఎంచుకుంటే ఆయన విశ్వాసం అంతే. 90 ఏమన్నాడు? ఆయన ముసలివాడు అయినప్పుడు కూడా ఆయన కనిపించింది, ఈ యొక్క పరిస్థితిలో నాకు బిడ్డలు కలుగుతారని ఒక అధైర్యం వచ్చేసింది. సరే, కానీ భయపడలే, విశ్వాసంతో నిరీక్షించాడు. దేవుడు ఏ విధంగా విజయాన్ని ఇచ్చాడో తెలుసుగా మనకి. కాబట్టి మనం కూడా నిరీక్షించొద్దు, ఎక్కడ భయపడవద్దు. దేవుడు ఖచ్చితంగా మనకి జరిగిస్తాడు, ఇస్తాడు. ఎందుకంటే ఆయన చూసేది నీ నమ్మకం, నీ విశ్వాసం, నీ పట్టుదల, నీ నిరీక్షణ. అలా ఉన్నప్పుడు
దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి మనం ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మనం ఏ విధంగా పవిత్రతను మనం కాపాడుకోవాలి, మన యొక్క ప్రార్థన పట్టుదలను కలిగి ఉండాలి. మరి ఒకటిగా మనం చూసేదంటే మన యొక్క గ్రంథాన్ని మనం జాగ్రత్తగా చదువుతూ ఉండాలి. ఈ యొక్క జీవ గ్రంథం, ఈ జీవ గ్రంథాన్ని ఎప్పుడు చదివే వారికి ఉండాలి. కీర్తన గ్రంథం 1వ అధ్యాయం చూడండి. కీర్తన 1వ అధ్యాయం 2వ వచనం ఏమంటాడు? కీర్తన గ్రంథం చదవండి, ఎవరుపడుతుందా? 1-2 వచనం. దీవారాత్రులు యెహోవా ధర్మశాస్త్రాన్ని మనం ధ్యానించేవారిగా ఉండాలి. దీవారాత్రులు మనం ధ్యానించేవారిగా ఉండాలి. ప్రార్థన పట్టుదలతో ఉండాలి, దీవారాత్రులు ధ్యానిస్తూ ఉండాలి. మరి అలా ధ్యానించే వారికి ఉన్నామా? దీవరాత్రులు మనం ఒక అధ్యాయం చదివేసరికి ఏదో ఒకటి వస్తుంది, ఫోన్లు వస్తాయి, ఎవరో మన యొక్క స్నేహితులు ఫోన్ చేస్తారు. నాకైతే ఎప్పుడు నేను వాక్యము చూసుకుందాము అని అనుకుంటాను, ఏదో ఒక ఫోన్ వచ్చేస్తుంది. ఏదో భలే భలే మంచిగా ఆలోచించి చేయాలని ఆ సమయంలో ఫోన్ వస్తుంది పిల్లలు. ఎందుకంటే దుష్టుడు ఏంటంటే ఏదో రకంగా చెడగొట్టాలి, ఏదో రకంగా దేవుడు నా సన్నిధి నుంచి దూరం చేయాలని ఒక ఆలోచన. వాడు ఎప్పుడు దుష్టుడు ఏంటంటే వాడి సమయం కొంచెమని వాడు ఎప్పుడు ఎంటాడుతూనే ఉంటాడు తన బిడ్డలో. కాబట్టి మనం జాగ్రత్తగా మనం జయించేవారిగా నీవు నేను ఉండాలి. గ్రంథాన్ని మనం చదువుతునేవారిగా, గ్రంథాన్ని ఎప్పుడు చదువుతూ ఉంటే మన కొరకే రాయించబడతాం. 26 గ్రంథాలు మన కొరకే మనం ఎప్పుడు ధ్యానిస్తూ ఉండాలంట. యెహోషువ గ్రంథం చూడండి, యెహోషువ చదువుతున్నాడు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం చూడండి. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నువ్వు బోధించగా తప్పిపోకూడదు. దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దీవారాత్మ దాన్ని ధ్యానించడం అని మార్గంలో వర్తిల చేసుకుని చక్కగా ప్రవర్తించదవు. ఎవడున్నాడు? ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఎప్పుడు మనం చదువుతూ ఉంటామో, ఎప్పుడు మనం క్రమంగా ఆచరిస్తూ ఉంటామో, ఏమన్నాడు? నీ మార్గములో నీవు వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తిస్తామంట. చక్కమైన సరైన మార్గంలో మనం నడవగలుగుతాం. ఎందుకంటే ధ్యానించేటప్పుడు దేవుడి యొక్క పరిశుద్ధాత్మ మనకి ఆలోచనిస్తూ ఉంటాడు, గ్రహింపిస్తూ ఉంటాడు, మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు, చూస్తూ ఉంటాడు. కాబట్టి ఏమంటున్నాడు ఇక్కడ? ధర్మశాస్త్రం నీవు బోధింపక తప్పిపోకుండా ఉండటానికి దాంట్లో రాయబడిన వాటన్నిటిని మనం చదువుతూ ధ్యానిస్తూ జాగ్రత్తగా మనం ఉండాలి. జాగ్రత్తగా మనం ఉన్నప్పుడే అదే ఇంకా కింద 9 కూడా చదవండి. నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యంగా నుండుము, దిగులు పడకము, జడియకము, నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడని యెహోవా నీకు తోడై ఉన్నాడు. యెహోషువ అంటున్నాడు, నేను నీకు తోడై ఉన్నాను, భయపడవద్దు. ఎందుకంటే గ్రంథాన్ని చదువు, ధ్యానించు. ఎందుకంటే యెహోషువ ద్వారా ఎన్ని కార్యాలు జరిగించాడు. ఎవరైనా చేయగలుగుతారా? మానవ రూపంగా ఎవరు చేయలేని కార్యము జరిగించాడు యెహోషువ ద్వారా. 10వ అధ్యాయంలో ఉంటుంది, 10వ అధ్యాయం చేయండి. ఎందుకంటే దేవుడి యొక్క లేఖనాలు ఎంత గొప్ప అంటే మనం అనుకుంటామా, మనం చేయగలుగుతామా భక్తి, మనం ఉండగలుగుతామా, నిలబడగలుగుతామా, నా విశ్వాసం ఉంటుందా, నాకు భక్తి ఉంటుందా అనుకుంటామేమో. ఈ భక్తి దేవుడి యందు విశ్వాసం కలిగి ఉంటే ఎన్ని కార్యాలు జరిగిస్తాడు. యెహోషువ ఎవరు చేయలేని యెహోషువ ద్వారా చేయించినటువంటి 10వ అధ్యాయము 12 ఎదుట అప్పగించిన దినమున ఇశ్రాయేలు నిలుచుండగా యెహోవాకు ప్రార్థన చేశాడా? సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా నిలువుము. చంద్రుడు ఆగెను అనుమాట రాయబడి ఉన్నది. నిలిచి ఇంచుమించు మరి ఎలాంటి శక్తి ఉంటే ఆపగలిగాడండి మానవుడు? మనలాంటి మానవ స్వభావం గలవాడే. మరి మనం ఎందుకు ఉండలేని స్థితిలో ఉన్నామంటే నీలో ఏదో ఒక తప్పు మనలో దొరుకుతూ ఉంటుంది, ఏదో ఒక ఆలోచన తప్పిపోతూ ఉంటుంది, ఏదో ఒక మార్గంలో తప్పిపోతూ ఉన్నాం. దేవుడి లేఖనాలు చూడు ఎంతమందిని జయించారు. మన పితరులు అందరూ చూసినట్టు వాళ్ళ విశ్వాసం చేత జయించారు. అనేక పరిస్థితులు, అనేకమైన వాటిని జయించగలిగారు. నీవు నేను జయించలేని స్థితిలో ఉన్నామంటే కారణం ఏంది?
చెప్పండి, మనం ఎందుకు చేయించలేకపోతున్నాం? మన కుటుంబాన్ని చేయించలేకపోతున్నాం, మనం ప్రార్థనలో చేయించలేకపోతున్నాం, మనమే రక్షించుకోలేని స్థితిలో ఉంటున్నాం. కారణం ఏంది? ఎందుకు అంటే దేవుడికి వ్యతిరేకంగా ఆయన పనులు చేస్తున్నాం, దేవుడికి ఇష్టమైన పనులు చేయట్లేదు. దేవుడి యొక్క మార్గము, దేవుడి యొక్క వాక్యము సరిగా ధ్యానించక, ప్రార్థించక, ఆయనలో నిలవక మనం ఈ లోకానుసారంగా నేను జీవిస్తున్నాను. కాబట్టి దేవుడు ఏమంటున్నాడు? అసలు ఎవరు చేయలేనిది ఎవరైనా ఆపగలుగుతారా? నక్షత్రాలను ఆపగలిగిన ఇంతవరకు ఇలాంటి జరిగింది ఏమన్నాడు? అలా కింద అన్నాడు, ఒకడు నరుడు మనవి వినిన ఆ దినము వంటి దినము దాని ముందే కానీ దాని తర్వాతే కానీ ఉండలేదు, ఎప్పుడు లేదంట అలాంటి విన్నపం. మరి దేవుడు ఏ విధంగా ఉంటే దేవుడు ఆలకించాడు? మరి ఆయన మరి ఎంత భక్తి, ఎంత విశ్వాసం, ఎంత పట్టుదల, ఎంత నిరీక్షణ, మరి ఎంత భక్తి చేసిన. మన భక్తి పడితే మనం మన యొక్క కుటుంబాన్ని మనం కాపాడుకోలేము, నన్ను నేనే కాపాడుకోలేని పరిస్థితిలో ఉంటే మరి మన భక్తి ఎలాంటిది? మనం ఆలోచించి మనం కూడా పట్టుదలతో, విశ్వాసంతో జయించే వారిగా ఉండాలి. యెహోషువ ఎలా జయించాడు? అసలు నాకు చదివిన సేపు ఎప్పుడు చదువుతున్నా కూడా ఎంత ధైర్యంగా ఉండాలి, ఎంత సంతోషం. ఎవరు ఆపగలుగుతారండి? దేవుడు చేసిన యొక్క సృష్టి ఆరంభాన్ని ఆపాలంటే ఎవరైనా కలుగుద్దా? ఈ లోకంలో ఎవరైనా ఆపొచ్చు. ఈ లోక అధికారులు, ముఖ్యమంత్రులు ఏదైనా రాష్ట్రాన్ని ఆగాలంటే కాలాన్ని ఆపలేరు, కానీ ఈయన వారు చేసే పనులు ఆపవచ్చు. కానీ దేవుడి సృష్టి కార్యం మీద ఎవరికి అధికారం లేదు, ఆయన బిడ్డలకే అధికారం ఉంది. ఈ లోకంలో ఏ అధికారి, ఏ మినిస్టర్ కానీ, ఏ యొక్క మంత్రికి కానీ, ప్రధాని కానీ ఎవరికి అధికారం లేదు. చూసావా, దేవుడి యొక్క తన బిడ్డలకే ఇచ్చాడు అధికారం. మనం ఎంత గొప్పవారో మనం ఆలోచించాలి. ఎంత గనులు, ఎంత గొప్పవారు, ఎంత జ్ఞానవంతులు, ఎంత ధైర్యవంతులు దేవుడు తెలియజేస్తున్నాడు. అలాంటి ధైర్యం కలిగిన నేను ఎందుకు మనం ఆ ధైర్యాన్ని మనం పొందలేకపోతున్నాం? అలాంటి జ్ఞానాన్ని మనం పొందలేకపోతున్నాం? ఒకసారి ఆలోచించాలి. మనం ఆలోచించి నిజమే ప్రభు, ఎందుకు నేను ఇలాంటి స్థితిలో ఉన్నాను? ఎందుకు నేను సరైనటువంటి జీవితం జీవించలేదు? సరైన పట్టుదలతో నేను చేయలేకపోతున్నాను అని నేను ఆలోచించే వారిగా ఉండాలి. ఎంత గొప్ప మాటలండి, ఎంత గొప్ప వాళ్ళు. ఎందుకు? మనుషులే, మనలాంటి వారే, మనలాంటి స్వభావం కలిగిన వారు, మనలాంటి జ్ఞానం కలిగిన వారు. మరి వాళ్ళు అంత గెలిచారంటే నేను గెలవలేని స్థితిలో ఉన్నామంటే మనలో ఉన్నటువంటి ఏదో ఒక బాధ మనల్ని వేధిస్తూ ఉంది. కాబట్టి మనం ఈ యొక్క మధ్యాహ్న కాలంలో నిజంగా మనం పవిత్రతను మనం కాపాడుకోవాలి. ప్రార్థన ఎడతెగక ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ఈ యొక్క జీవ గ్రంథాన్ని మనకిచ్చిన ఈ గ్రంథాన్ని మనం చదువుకుంటూ ధ్యానిస్తూ నిత్యము ఉండేవారిగా ఉండాలి, ధ్యానించు ఉండాలి. మనం ఏంటంటే ప్రార్థన అంటాం కానీ ప్రార్థన చేయొద్దంటలేదు. ప్రార్థన విన్నపం, దేవుడికి విన్నవించుకోవటం, కానీ ముఖ్యంగా ధ్యానించాలి. వాక్యం ఎక్కువగా ధ్యానించే వారిగా ఉండాలి. వాక్యం ధ్యానించినప్పుడు పరిశుద్ధాత్మ గ్రహింపు దేవుడు ఇస్తాడు. ఆ యొక్క వాక్యములు మనం అనేక మందికి చెప్పగలుగుతాం, అనేక మందికి వినిపించగలుగుతాం. అయ్యా దేవుడి కార్యాలు చేస్తున్నాడు, దేవుడు నిన్ను స్వస్థపరుస్తున్నాడు, దేవుడు నీకు ఈ మేలు చేస్తాడు. ఎందుకు నువ్వు నశించిపోతున్నావు ఈ లోకంలో? ఎందుకు ఈ స్థితిలో ఉన్నావు? నువ్వు ఎందుకు తాగుబోతుగా, తిరుగుబోతుగా ఈ లోకంలో చెడిపోతా ఉన్నావు అని చెప్పే అర్హత ధ్యానిస్తూ ఉంటే, దేవుడి యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటే ఆ యొక్క మాటలు చెప్పగలుగుతాం, మార్చగలుగుతాం. కానీ దేవుడు ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు, హెచ్చరిస్తున్నాడు. కాబట్టి ఆ మాటల ప్రకారంగా నేను జీవిద్దాం. మరి నమ్మకము కలిగి జీవించాలి. మనం మనలో ఇంకోటి ఏంటంటే నమ్మకత్వం ఉండాలి మనలో. నమ్మకం లేకపోతే ఎవరైనా ఆదరిస్తారా? వీడు చెప్పిన మాట విన్నాడు, వాడి నమ్మకమే లేదు, ఎందుకు చెప్పినా కూడా వాడు ఏటో వెళ్ళిపోతాడు, వాడి ఇష్టానుసారంగా జీవిస్తా అని అంటాడు. కానీ నమ్మకత్వం అంటే ఏప్రిల్ రాసిన పత్రిక మోషే ఏమన్నాడు? దేవుడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. చూడండి, ఏప్రిల్ రాసిన 3వ అధ్యాయము 2వ వచనం అంటాడు, దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉన్నాడు. మోషే నమ్మకంగా ఉన్నాడు. మరి ఎంత నమ్మకంగా ఉంటే తన ఇల్లంతట్లో, మరి మన ఇల్లంతట్లో మన ఇంట్లోనే మనకు నమ్మకం ఉండదు. మన ఇంట్లోనే మనకు నమ్మకం ఉండదు. ఒకడ డబ్బులు పెడితే ఆ డబ్బులు అక్కడ ఉండవు, ఒకడ వస్తువు పెడితే ఆ వస్తువు అక్కడ ఉండదు. మనలో నమ్మకత్వం, కుటుంబంలో భార్యాభర్తల్లో, పిల్లల్లో నమ్మకత్వం అనేది ఉండాలి. నమ్మకం లేకపోతే ఈ లోకంలోనూ చేసిన ఉద్యోగస్తులు కానీ ఎక్కడైనా కానీ నమ్మకము అనేది ఉండాలి. దేవుడికి ఎలా ఉన్నాడు? ఈ లోకంలో ఇంత నమ్మకస్తులుగా మనం చూస్తూ ఉంటుంటే ఈ లోకంలో మరి దేవుడు ఎలా చూస్తాడు? ఒకసారి ఆలోచించండి. సృష్టి యావత్తు కలగజేసినవాడు, నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నవాడు, నిన్ను నన్ను ప్రేమిస్తున్నవాడు, మరి ఆయనకి నమ్మకముగా కలగాలంటే మరి మనం ఈ లోకంలోనే ఒక వస్తువు పోతేనే ఏంది నువ్వే ఇక్కడ ఉన్నావని మనం ఆయన దండించి అడుగుతూ మళ్ళా ఇస్తామే.
మరి దేవుడు ఎంత గొప్పవాడు, మరి ఆయన ఏ విధంగా ఉండాలి, ఆయన ఇంటి అంతటిలో మోషే నమ్మకముగా ఉన్నాడంటే ఇక ఆయనకి ఏది పదం ఉంటుందో ఆలోచించండి. మరి అలాంటి నమ్మకత్వం మనలో ఉందా? అలా నమ్మకం కలిగి ఉంటున్నావా? ఈ లోకంలో కానీ ఈ లోక మనుషుల్లో కానీ దేవుడిలో ఎలా ఉన్నావు? ఈ లోక మనుషులు అంటారు నువ్వు నమ్మకంగా ఉన్నా కూడా ఏదో రకంగా నీ మీద బురద చల్లాలంటే ఏదో ఒకటి చెప్తారు, ఏదో ఒకటి చేయాలని చూస్తారు. కానీ ఆ నమ్మకత్వం కాదు. కానీ దేవుడి దృష్టిలో నమ్మకమైన కూడా నా ఇల్లంతటిలో మోషే నమ్మకమైన వాడు, అలాంటి నమ్మకస్తుడు ఎవరు లేరు అని అంటున్నాడు. మరి అలాంటి సైన్యాన్ని నడిపించాడంటే మరి అలా నమ్మకం లేకపోతే ఆ సైన్యాన్ని ఎలా అప్పచెప్తాడు? ఐగుప్తు దేశాన్ని రాజుగా ఏలేవాడు, ఆ రాజత్వాన్ని కూడా తీసివేసుకున్నాడు. నాకు అవసరం లేదు, నా దేవుడిని నేను కష్టం అనుభవించడం లేదు అన్నాడు. అలాంటి రాజ విద్యలు నేర్చుకొని కూడా మోషే గారిని మరి అంత ఎన్నుకున్నాడంటే, అంత నమ్మకస్తుడిగా ఉండాలంటే దేవుడికి అలాంటి నమ్మకం నీకు నాకు ఉందా? దేవుడిలో అలాంటి నమ్మకంగా ఉన్నావా? అలా నమ్మకంగా ఉండాలంటే నీ హృదయపూర్వకంగా మనసుపూర్వకంగా దేవుని ఏడుకో. అలాంటి నమ్మకత్వంగా మనం ఉంటాం. దేవుడికి ఎందుకు నమ్మకం ఉండకూడదు? ఆయన లేఖనాలను బట్టి మనం చూసినట్లయితే మనం నమ్మకంగా ఉండగలుగుతాం, ధైర్యంగా ఉండగలుగుతాం, ఎదిరించగలుగుతాం, జయించగలుగుతాం. అలాంటి శక్తి దేవుడు ఇస్తాడు మనకి. అలాంటి నమ్మకమైన వాడు మోషే నా ఇల్లు అంతటిలో నమ్మకమైన వాడుగా ఉన్నాడు. మరి మనం కూడా నేను కూడా నమ్మకంగా ఉండాలి. అలా నమ్మకాన్ని కలిగి ఉన్నప్పుడే మనం దేనినైనా జయించగలుగుతాం. మరి ఆ ఇల్లంతట్లో నమ్మకం, మరి మన ఇల్లంతట్లో ఆయన ఇచ్చాడు ఈ హృదయాన్ని. మన ఇందాక మన గుడారము, ఈ యొక్క ఇల్లు ఆయన కట్టుకున్నాడు. ఆయన ఇష్టానుసారంగా మన ఇష్టానుసారంగా కట్టుకుంటాము. కానీ ఆయన కట్టుకున్న ఈ ఇల్లు మనమే ఆయన ఇల్లు. మరి ఆ ఇల్లులో ఆయన ఉండాలి, నువ్వు ఆయనకు నమ్మకంగా ఉండాలి, ఆయన మాటలు ఉండాలి. నువ్వు ఏం మాటలు ఉంటున్నాయి నీ యొక్క ఆయన ఇంట్లో? ఇప్పుడు నీ ఇంట్లోకి వచ్చి నేను ఉండగలుగుతానా? ఎవరివైనా ఈ లోకంలో మనం కట్టుకున్నాము, మన ఇంట్లో ఇది నా ఇల్లు అంటే ఊరుకుంటావా? ఊరుకోం. అలాగే దేవుడు నివసించవలసిన మన యొక్క ఈ గుడారంలో మరి ఎవరో నివసిస్తుందంటే మరి ఆయనకి ఏ విధంగా కోపం ఉంటుంది, ఏ విధంగా వేదన ఉంటుంది, ఏ విధంగా బాధ ఉంటుంది. మరి ఒకసారి ఆలోచించి ఈ మధ్యాహ్న కాల సమయంలో ఒక నిర్ణయానికి రావాలి. మనం నిర్ణయం తీసుకోవాలి. నిజంగానే ప్రభువా, ఇంకో ఎలాంటి మహానుభావులు మా పితరులు మా యొక్క సేవకులు ఏ విధంగా జయించారు ప్రభు, మేమెందుకు జయించలేని స్థితిలో ఉన్నాం? మాలో ఉన్న ఎలా భక్తి చేస్తున్నాం, ఎలా నమ్మకస్తులుగా ఉంటున్నాం, ఎలా జీవిస్తున్నాం? మరి ఏంది ప్రభు మా పరిస్థితి? ఇంతేనా మా పరిస్థితి? ఇలాగనే నశించిపోదామా? అబ్రాహాము లోతు గారిని విడిచిపెట్టినప్పుడు ఆ సొదొమ గొమొర్రా పట్టణము ఎంత భయంకరంగా ఉందో. మరి అప్పుడు లోతు ఒక్కడే ఉన్నాడు, అక్కడ ఎవ్వరు లేరు. మరి దేవుడికి ఉగ్రత వచ్చేసింది, దేవుడి కోపం వచ్చేసింది. ఎలా? అప్పుడు అబ్రాహాం గారు అడ్డుపట్టి అయ్యా ఆడ ఏమంటాడు, 5 ఉంటే వాళ్ళని కాపాడతావా, 10 మంది ఉంటే కాపాడతావా, 20 మంది దేవుడితో వేద్యం ఆడతాడు. నా లోతు నా యొక్క సహోదరుడు ఉన్నాడు, ఆడ నశించిపోవటం ఇష్టం లేదు నాయన. అబ్రాహాం గారికి తెలిసినప్పుడు మరి ఎంత ప్రాధేయపడతాడు ఆ ప్రాణాన్ని రక్షించడానికి. మరి ఎవరైనా దేవుడికి ఇష్టం ఉండదు, ఏ పాపిని చూసిట ఆయనకి ఇష్టం లేదు. మరి ఆయనకి ఎంతో వేడుకుంటాడు, అయ్యా 10 మంది ఉంటే, అయ్యా 20 మంది ఉంటే, 30 మంది ఉంటే, 50 మంది ఉంటే. లేదు ఎవరు లేరు, ఆడ 10 మంది కూడా లేరు. ఎలా రక్షిస్తారు చెప్పండి? మరి మనం కూడా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమను మనం ధృవీకరించినట్టయితే ఒకనొక దినాన మనం తప్పించుకోలేని స్థితిలో ఉంటాం. కాబట్టి దేవుడు ఆయన ప్రేమ ఎంతో గొప్పది. మనం ఆ ప్రేమను ధృవీకరించకుండా ఆయన సర్వాన్ని కలగజేసినాడు, సృష్టికర్త అయి ఉన్నాడు. కాబట్టి ఎలాగైతే అబ్రాహాం ఎలా కాపాడుకున్నాడో తన సోదరుని బయటికి తీసుకొచ్చాడు. నేను బయటికి తీసుకొస్తాను, మరి త్వరగా రావాలి, లేట్ చేయదని తన కుటుంబం ఎలా రక్షించుకున్నాడు. మరి మనం కూడా ఎవరైనా నశించిపోతుంటే వారిని కూడా మనం రక్షించేవారికి ఉండాలి. మన కుటుంబాన్ని మనం రక్షించుకోవాల్సిన స్థితిలో ఉంటే ఇక బయట ఉన్న మనం ఏం రక్షిస్తాం? ఆలోచించండి. మన కుటుంబాన్ని మనం రక్షించుకోవాలి. రక్షించుకున్న తర్వాత అయ్యా ఇగో ఈ మార్గంలో నడువు ఆయన అంటే చెప్తారు. మొదట మనం నడుస్తూ, మనం జీవిస్తూ ఇతరుల్ని రక్షించేవారిగా, ఇతర కుటుంబాలని, ఇతరుల్ని సహోదరుల్ని అందరిని రక్షించేవారిగా ఉండాలి. ఎవరు పాపి, ఎవరిని ఈ లోకంలో నశించిపోకూడదు అని ఆయన చూస్తూ ఉన్నాడు. ఎక్కను ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. ఆ ప్రేమను నేను ధృవీకరించుందని ప్రేమ పేరట నేను మనం చేస్తూ ఉన్నాను. ఇంకోటి చూద్దాం ప్రియులారా, పరిశుద్ధత సహవాసంలో మనం ఉండాలి, నమ్మకత్వంలో ఉండాలి. మరలా నీతిమంతులుగా నేను ఉండాలి, నీతిమంతులుగా ఉండాలి. దేవుడి దృష్టిలో ఎలా ఉండాలి? నీతిమంతులుగా ఉండాలి. యెహెజ్కేలు గ్రంథం చూడండి. యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయము
యేసుకుల గ్రంథం 14 అధ్యాయము 14 చూడండి పిల్లలు. కొంచెం 12 నుంచి చదవండి, 12 నుంచి. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చును, నరపుత్రుడా, ఏ దేశమైతే విశ్వాసఘాతకమైన నా దృష్టికి పాపం చేసినదో దానికి నేను విరోధులై ప్రాణాధారముకు ఆహారము లేకుండా చేసి కరువు పంపించి మనుషులను పశువులను నిర్మూలము చేయుదును. నోవాహు, దానియేలు, యోబును ఈ ముగ్గురు అట్టి దేశంలో నేను వారు తమ నీతి చేసే తమను మాత్రమే రక్షించుకుందరు. ఏమంటున్నాడు? ఏ దేశం అయితే నాకు విరోధముగా ఉన్నదో, ఏ ప్రాంతం అయితే నాకు విరోధంగా ఉన్నదో నేను ఆ యొక్క దేశానికి ఏం చేస్తున్నాడు? కరువు, అనేకమైన యుద్ధాలు, భూకంపాలు ఇవన్నీ వస్తూ ఉంటాయి. అలాంటి కరువు వచ్చినప్పుడు ఏమంటున్నాడు? ఇలా ముగ్గురు దేవుడికి లోబడి దేవుడి మాట వింటూ దేవుడికి ఇష్టంగా ఎవరు జీవిస్తారు వారే రక్షించబడతారు అన్నాడు. అంతే. ఇప్పుడు నేను మంచుకున్నాను అనుకో, నా కుమారుడు నశిస్తూ ఉంటే నాకు బాగుంటుందా? అదే అన్నాడా. ఏ కుమారుడు, ఏ బిడ్డ, ఏ తల్లి ఎవరితో లేదు, నీవే రక్షించబడతావు. నీ మనసు ఏ విధంగా ఉంది ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలి. ఈ లోకానుసారంగా నా కుమారుడు, నా బిడ్డ, నా యొక్క భార్య, నా యొక్క కుటుంబం అనుకుంటామేమో. ఆడ రక్షించే కాడికి వచ్చేసరికి తేడా పడిపోద్ది. అంతే. నీ రక్షణ ఎలా ఉంది, నా రక్షణ ఎలా ఉంది, నేను ఎలా నడుస్తున్నాను, ఏ మార్గంలో నడుస్తున్నాను, నా జీవితం ఎలాగుంది, నేను ఎలా జీవిస్తున్నాను. మరి ఆ మార్గంలోకి వెళ్ళేటప్పుడు నేనే వెళ్తాను. నా పరిస్థితిని బట్టి, నేను చేసే పనులను బట్టి, నేను చేసే పరిస్థితిని బట్టి నన్ను దేవుడు కోరుకుంటాడు. మరి నీ పరిస్థితి ఏంది? ఈ లోకంలో మనం అనుకుంటాం, నాకు మాడము ఒక రోగం వచ్చింది, అంటే ఎలా రక్షించాలి? డబ్బు ఎంతైనా పర్వాలేదు, ఎంతైనా రక్షించగలుగుతాం. కానీ దేవుడి దృష్టిలో నేను జాగ్రత్తగా ఉండాలి. అదే నీతిమంతులు ఏమన్నాడు? అలాగే అందులోనే చూడండి 20 కూడా చదవండి 14. నా జీవము తోడు వారు తమ నీతి చేత తమను మాత్రమే రక్షించుకుందరు కానీ కుమార్తెనైనను రక్షింపజాలకుందరు. దేవుడి ఆజ్ఞ అంతే. నువ్వు వచ్చావా భూమి మీద, నీ రక్షణ ఏంది, నీవు ఎలా జీవిస్తున్నావు, ఎలా నడుస్తున్నావు, ఏ విధంగా జీవిస్తున్నాను ప్రభువా, నేను సరిగా ఉన్నాను ప్రభువా నీ దృష్టికి. నా తండ్రిగా ఆయన ఇప్పుడు ఎవరిమైనా మనం చనిపోతాము, అందరం చనిపోతామండి. కుటుంబంలో ఒక్కొక్కరము సమయం వచ్చినప్పుడు చనిపోతూ ఉంటాం. అందరం చావం కదా. ఇప్పుడు నేను చచ్చిపోయాను అనుకో, నా కుటుంబం చచ్చిపోదా? చనిపోరు కదా. ఎవరి తీర్పు వారిది. అదే అన్నాడు దేవుడు. నీవు ముగించబడ్డావా, నువ్వు ఎలా ఉన్నావు, ఏ విధంగా ఉన్నావు, ఎలా జీవించావు, ఆయన నీ లిస్టు చూస్తాడు. నీ లిస్టు చూసి అయ్యా నా కుమారుడు అంటే మనం చూసాం. ధనవంతుడు ఏమన్నాడు? అయ్యా నాకు సహోదరులు ఉన్నారు ఆయన, 5గురు ఉన్నారు, వాళ్ళని ఎలా రక్షించాలంటే ఇక రక్షించేది లేదు, నువ్వు ఎక్కడే ఉండు ఆయన, వాళ్ళు రక్షించబడతారు అన్నాడు. మనం కూడా అదే పరిస్థితిలో ఉన్నామా? మరి మన పరిస్థితి ఏంది? మనం ఎలా ఉన్నాం? నేను ఏ విధంగా జీవిస్తున్నాం, ఏ మార్గంలో నడుస్తున్నాం? దేవుడికి లోబడి వారిగా, దేవుడి మాట వినేవారిగా, దేవుడి ఇష్టాన్ని నెరవేర్చేవారిగా ఉన్నామా? ఎవరి రక్షణ వారిది అన్నాడు. వారి నీతిని బట్టి కుమారుడు ఎవరు రక్షించలేవు. రానాయన నా ఏమిటంటే వచ్చే పని లేదు, అక్కడికి వెళ్ళిపోవడం. ఇప్పుడు జైలుకి వెళ్ళామనుకోండి, ఎవరు వస్తాడో, నేను కూడా వస్తాను ఊరుకుంటున్నాడు, ఆయన ఒక్కడే రావాలని వెళ్ళిపోవడం. అవునా కాదా? అలాగే దేవుడి యొక్క రాజ్యానికి వెళ్ళేటప్పుడు నీ తీర్పు నీది, నా తీర్పు నాది, కుమారుడు కుమార్తె ఎవరు తీర్పు వారిది ప్రియులారా. అందుకోసం ఎవరు జాగ్రత్త వాళ్ళే పడాలి. ఈ లోకానుసారంగా కాదు, కానీ దేవుడి యొక్క ఇష్టానుసారంగా జీవించినట్లయితే దేవుడి యొక్క పరలోక రాజ్యంలో మనల్ని వారసులుగా చేయాలి. అందుకోసమే మనం ఎంత కష్టపడుతూ ఉన్నాం, ఎంత ప్రాధేయపడుతున్నాం, ఎంత గోజాడుతున్నాం ప్రియులు. అలాంటి ధైర్యాన్ని పొందుకున్నప్పుడు ఆ యొక్క ప్రియుడుగా ఏ విధంగా ఎంచబడ్డాడో, మరి అలా యెహోషువ ఏ విధంగా జయించాడో మరి ఈ లోకాన్ని, మరి నీవు కూడా నేను కూడా అలాంటి పొజిషన్లో ఉండాలంటే దేవుడి దగ్గర మనం నమ్మకస్తులుగా ఉండాలి, దేవుడికి ఇష్టమైన వారిగా ఉండాలి, దేవుడికి లోబడేవారిగా ఉండాలి. అలాంటి కృప దేవుడు మనకి ఇస్తాడు. మనం ధైర్యంగా ఉండాలి, ధైర్యంతో మనం ఎదుర్కోవాలి. ఏదైనా ఎదుర్కొన్నప్పుడే దేవుడు మనకి అలాంటిది ఇస్తాడు. మత్తయి సువార్త చూడండి, మత్తయి సువార్త 12వ అధ్యాయము, మత్తయి సువార్త 12వ అధ్యాయము యెషయా గారికి రాయబడినటువంటి ఎలా రాయించాడో చూద్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 18వ చూడండి. ఇదిగో ఈయన నా సేవకుడు, ఈయనను నేను ఏర్పరచుకుంటుని, ఈయన నా ప్రాణముకి ఇష్టుడైన నా ప్రియుడు, ఈయన మీద నా ఆత్మను ఉంచదు, ఆయన అన్ని జనులకు న్యాయాన్ని ప్రచురము చేయను. చూసావా?
మనకి యేసు ప్రభు వారిని మనకి ఇచ్చాడండి దేవుడు. ఏనే నా ప్రియ కుమారుడు, ఆయన మీద నా ఆత్మను చెదురు, ఆయన అన్ని జనులకు న్యాయ విధిని ప్రచురము చేయను. ఆయన జగడమాడడు, కేకలు వేయడు, వీధుల్లో ఆయన శబ్దం ఎవరికి వినపడదు. ఎవరికి నిలబడుద్దా? మన మాటలైతే అనేక మందికి నిలబడతాము. నేను ఎంత గొప్ప, ఎంత జ్ఞానవంతుడు, ఎంత తెలివివంతుడిని, ఎంత ఈ లోకాన్ని జయించాను, నా జ్ఞానము అని అనుకుంటారేమో. అలాంటి ఏమీ వినపడకుండా ఆయన ఏమంటున్నాడు, ఆయనని ఏర్పరచుకుని నా యొక్క నా ప్రాణ ప్రియుడు, నాకు ఇష్టడైన వాడు. మరి దేవుడికి అలా ఇష్టమైన వాడిగా నీవు నేను ఉంటే మనకి ఈ లోకంలో ఏది కొరవ కాదు. ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ ఎక్కడైనా మనం ఏమి భయపడము. ఎందుకంటే ధైర్యంగా ఉండము, నేను నీకు తోడై ఉన్నాను, నువ్వు దిగులు పడవాకు, చింతపడవాకు అని ఎన్ని మాటలు మనం దేవుడి లేఖనాలు హెచ్చరిస్తున్నాయి పిల్లగా. అలా హెచ్చరించేవాడిగా, దేవుడికి లోబడేవారిగా, దేవుడి మాట వినేవారిగా నువ్వు నేను ఉందాం. అలాంటి కృప, అలాంటి జ్ఞానము దేవుడు మనకిస్తాడు. మనకు వాటికి ఎందుకు ఇవ్వడు? మనం సరైనటువంటి భక్తి, సరైనటువంటి జీవితం జీవిస్తే, ఆయనకి నీ హృదయం అర్పించినట్లయితే, వాక్యము నీ హృదయంలో భద్రం చేసుకున్నట్లయితే ఆయన మనకు కూడా ఆలకిస్తాడు, మనకు కావాల్సి ఇస్తాడు. అలాంటి కృప, అలాంటి ధైర్యము మనకు అందరికీ ఇవ్వాలని కోరుకుంటూ నేను ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. తనలోంచి కళ్ళు మూసినట్టు ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడు, ఆమోన్నతుడు, నాయనాన్ని ఘనమైన ముఖ్యమైన నామాన్ని బట్టి పవనాలు ప్రభు, నిజంగానే ప్రభు నీ జ్ఞానమైన మాటలు ప్రభు, ఎలాంటి మాటలు ప్రభు మాకు రాయించారు ప్రభు. గ్రంథంలో ఈ గ్రంథాన్ని ధ్యానిస్తూ ఉండాలి. నా తల్లివనైనా అతని తిని ఈ యొక్క గ్రంథాన్ని తిరిగి కడుపు నింపుకున్నావు ప్రభావ. మేము అతని లోకాన్ని సరైనటువంటి అతని ఆహారం తిని మా కడుపులు నింపుకుంటూ మాకు కావాల్సిన ఆహారం తింటున్నాం కానీ ప్రభావ, ఈ జీవ ఆహారాన్ని మేము తినేవారికి ఉంటున్నాము ప్రభావ. నా తల్లి ఈ ఆహారం తింటుంటే ఎంత శక్తి, ఆత్మకు శక్తి, శరీరానికి శక్తి, బలము సమస్తం ఇచ్చే దేవుడమైన అవుతుంది. అలాంటి గొప్ప దేవుడు మాకు అతను ఈ లోకంలో నశించిపోయి ఏ పాటు నీకు ఇష్టం లేదు ప్రభావ. ఇక నువ్వు ప్రేమిస్తున్నావు నా తండ్రి. అలాంటి నీ పొందనాలు ప్రభావ. నా తల్లి మధ్యలో కలసిన ప్రతి మాటలు ప్రతి ఒక్కరు ఆలోచించి గ్రహించి వాక్యానుసారంగా జీవించే ప్రభావం దయచేయండి. మా పితరులు ఏ విధంగా విశ్వాసాన్ని బట్టి జయించారు ప్రభావ. మేము అలాంటి జయించే వారికి ఎందుకు కూడా లేదు ప్రభావ. మాలో ఉన్న అవిశ్వాసం, మాలో ఉన్న అపనమ్మకం, మాలో ఉన్న దుష్టులు అతను అనేక విధంగా ఆయన ఎన్నో రకాలుగా మనుషుని కలిమిని చేస్తున్న అతన్ని మనుషులు బాధ పెడుతూ ఉన్నాడు ప్రభావ. వారికి ఎక్కడ చోటు ఇవ్వాలి. ఈ వాక్యానుసారంగా జీవించే ప్రభావం దయచేయండి. మీ ఆత్మ ద్వారా నింపండి ప్రభావ. నా తల్లి ఈ మధ్యాహ్న కలసం చెప్పడం వాక్యం ప్రతి ఒక్కరి హృదయంలో నీరు కట్టి పలిపచేయాలి ప్రభావ. వాక్యం మీరు విడిచిపెట్టి వారికి కాకుండా ప్రభావ వాక్యానుసారంగా జీవించే ప్రభావం దయచేయండి. మీ ఆత్మ ద్వారా నింపండి ప్రభావ. నా తల్లి మా చిన్న సంఘాన్ని జ్ఞాపకం చేసుకో. ఎక్కడ నా తల్లి ఏ పాపి నశించిపోతుంది ప్రభావ. ఎక్కడ విశ్వాసం కలిగిన అతను ఏ విధంగా జయించారో అలా జయించటకు నాయనా మేము నా తల్లి ప్రార్థన జీవితాన్ని కలిగిన తండ్రి జయించే వారిగా మమ్మల్ని వాడుకోండి ప్రభావ. నా తండ్రి ఈ మధ్యాహ్నం చెప్పడం వాక్యానుసారంగా ప్రతి హృదయంలో నీరు కట్టి పనులు చేసి నీవే తోడే నడిపించమని నా ప్రభువు రక్షకుడు యేసుక్రీస్తు వారి నామని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. కానుకలు పట్టుకున్నాం, కానుకలు పాట పాడు.